హలో అండి, తెలుగు శ్రోతలందరికీ నమస్కారం. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మీరు మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటే తప్పకుండా లైక్ కొట్టండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. కల కానిది నవల రెండో భాగంలో ఉన్నాము. ముందు భాగంలో రాధను చిన్నప్పుడే అంజయ్య వాళ్ళు మలేషియా నుంచి తీసుకొని వచ్చింటారు. ఆమెను వాళ్ళే పెంచి పెద్ద చేసి చదువు చెప్పిస్తారు. ఆమె గ్రాడ్యుయేషన్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత ఆమె తన తల్లిదండ్రులను చూడాలని కోరుకుంటుంది. ఆమె కోరినట్లుగా అంజయ్య రాధను మలేషియా తీసుకొస్తాడు. ఈ విధంగా సాగుతోంది కథ. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆగిన కారు తలుపు తెరుచుకొని ముందుగా దిగాడు సుబ్రహ్మణ్యం. అటు తలుపు తీసుకుని వచ్చి తండ్రి ప్రక్కన నిలిచారు ముందు సీట్లో కూర్చున్న పిల్లలు. అరగంటకి పూర్వం రాములయ్యను చూసినప్పటి నుండి ముందు రాబోయే ఈ సన్నివేశం గురించి ఆలోచిస్తూనే ఉంది రాధ. తనను చూడగానే వాళ్ళేమంటారు, జవాబుగా తను ఏమనాలి, ఈ అంతస్తుల అడ్డుతెరని ఎలా తొలగించుకోవాలి, వారిలో ఒకరిగా కలిసి మసలుకోవడానికి తనను తాను ఏ విధంగా మలుచుకోవాలి. ఇంకా ఇటువంటి ఆలోచనల మధ్యనే ఊగిసలాడుతున్న రాధ చుట్టూ ఉన్నవారి వంక ఒకసారి పరిశీలనగా చూసింది. ఇంతకాలం అయ్యాక వీరిని చూడాలని, వీరితో కలిసి కొంతకాలం ఉండాలని అనుకుని తను మలేషియా రావడంలో తప్పు చేసిందా అనుకుంది. చుట్టూ ఉన్న అందరి చూపులు ఆ పిల్ల మీదే ఉన్నాయి. రాధ ప్రక్కనున్న మీనాక్షిని రాములయ్య కూతురు అనుకొని పొరబడ్డానికి అవకాశం లేదు. దిగిపోయిన వారు దిగిపోగా ఇంకా కారులో మిగిలింది వారిద్దరే. దిగు అంది మీనాక్షి రాధ భుజంపై చేతితో తడుతూ. మీనాక్షి హెచ్చరికతో తను దిగవలసిన సమయమే కాక ఈ సంకోచాన్ని తొలగించుకోవాల్సిన తరుణం కూడా ఆసన్నమైందని గ్రహించింది రాధ. కారులోంచి దిగిన సుబ్రహ్మణ్యాన్ని, మీనాక్షిని రండి బాబు, రండి రండమ్మా అంటూ సాదరంగా ఆహ్వానించాడు రాములయ్య. వారితో పాటు ముందుకు అడుగు వేస్తున్న రాధవంక చూసి, రాధమ్మలు, మీ అమ్మ మాలక్ష్మి అన్నాడు కాస్త దూరంలో ఉన్న ఒక నడివయస్సు స్త్రీని చూపుతూ. అతడు చూపిన స్త్రీ వంక పరిశీలనగా చూసింది రాధ. అట్టే పొడుగు అట్టే పొట్టి కాని మాలక్ష్మి ఇంటి కింద భాగంలో ఉండే స్తంభాన్ని ఆనుకొని నిలిచి ఉంది. చిలకాకు పచ్చరంగు చీర, ఎర్రటి కాశీపట్టు రవిక, నూనె రాసి నున్నగా దువ్వి పక్క కొప్పుగా ముడిచిన తలకట్టు, ముఖాన పాత రూపాయి నాణెవంత గుండ్రని కుంకుంబొట్టు, చెవితమ్మెల్ని కిందికి లాగుతూ బరువైన నాగజోళ్ళు, ముక్కుకు అడ్డబాసర. వచ్చిన అతిథుల వంక కుతూహలం, సంకోచం కలగలుపుగా ఉన్న దృష్టితో చూస్తోంది. వయసు పైబడి కళ్ళల్లో కొంత మెరుపు తగ్గినా వయసులో ఉన్నప్పుడు ఆ కళ్ళు ఎందరికో బంధాలు వేసి ఉంటాయన్న విషయం క్షణకాలమైనా వాటి వైపు పరిశీలనగా చూసిన వారికి తప్పకుండా తోచి తీరుతుంది. రాధ అంజయ్య ఇంట్లో అద్దం ముందు కూర్చుని తన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నప్పుడు తనకింత అందమైన కళ్ళు తల్లిదండ్రుల్లో ఎవరి వల్ల సంక్రమించాయి చెప్పమా అనుకుంటుండేది. ఇప్పుడు 4 పదులు పైబడ్డ వయసులో కూడా ఆకర్షణ కోల్పోని తల్లి కళ్ళవంక చూస్తుంటే ఆ సంశయం నివృత్తి అయిపోయింది. మీ అయ్య రాములయ్య నల్లగా ఉంటాడు, మీ అమ్మది చామనఛాయ, కానీ మీ అమ్మమ్మ అందంగా పచ్చగా ఉండేదిట, ఆవిడ పోలికే నీకు వచ్చి ఉంటుంది అంటుండేది నాంచారమ్మ. మాలక్ష్మి తల్లి బంగారి, పచ్చగా ఉండటం గురించి ఆ రోజుల్లో ఏవో కథలు చెప్పుకునేవారట. దాని తల్లి ఎస్టేట్లో పనిచేసే ఏ దొరకో చైనావాడికో దాన్ని కని ఉంటుందని, లేకపోతే ఆ తల్లి సంతానం మిగిలిన పిల్లలెవరికీ లేని రంగు దానికి ఒక్కదానికే ఎలా వస్తుందని ఇలాంటి మాటలేవో వ్యాప్తిలో ఉండేవిట. రాధకి అమ్మమ్మ ఒంటి రంగు, తల్లి కళ్ళ అందమే కాక అంజయ్య ఇంటి చల్లని నీడలో పాలు, పళ్ళు, వెన్న, మీగడ ఆరగిస్తూ పెరిగే అవకాశం కూడా సంక్రమించింది. పట్నవాసపు నవనాగరికత జీవితం, కాలేజీ చదువు బంగారానికి తావి అబ్బినట్లు ఆ అందానికి, ఆరోగ్యానికి మరి కాస్త మెరుగు పెట్టాయి. రాధ పుట్టిన దేశం వదిలి అంజయ్య దంపతుల వెంట ఇండియా వెళ్ళేసరికి ఒంటికి తగిన పాలన, పోషణ లేక, కడుపు నిండా తిండి లేక, రంగులో వాడలో మిగిలిన ఈ ఈడు పిల్లల కన్నా ప్రత్యేకంగా ఉన్న రూపులో వారిలాగే మాసిన బట్టలతో, చింపిరి జుట్టుతో, వాడిన ముఖంతో, ప్రాణం ఉన్న తోలుబొమ్మలా ఉండేది ఆ జీవితం. ఆ పరిసరాలు, ఆ పిల్లల్లో దాగి ఉండే అందాలు బయటపడటానికి ఏ విధంగానూ దోహదం చేయలేకపోయాయి. మాలక్ష్మి, నీ కూతురు వచ్చిందే, ఎంత చక్కగుందనుకున్నావు బొట్టి అని రాములయ్య ఇంట కాలు పెడుతూనే కొండంత ఉత్సాహంతో చెప్తుంటే
అంతకాలం అయ్యాక అనుకోకుండా కూతుర్ని చూసిన తండ్రి కళ్ళకి తన బిడ్డ అందంగా కాక అనాకారిగా కనపడుతుందా అనుకుంది మాలక్ష్మి. చిన్నప్పుడు కూడా దానిది మంచి రంగు, వయసు వచ్చి మరి కాస్త మెరుగుపడి ఉంటుంది అనుకుంది. కానీ ఎదుట అందమే రూపుదాల్చి నిలిచి ఉన్న అనురాధను చూసి ఈ పిల్ల నిజంగా తన కన్న కూతురేనా? 5 ఏళ్ల వరకు తన చేతుల్లో పెరిగిన తన చిట్టేనా? పిల్ల కడుపుకింత అన్నం పెట్టలేని దశలో కళ్ళనీళ్లు కారుస్తూ ఆ వ్యాపారి దంపతుల చేతుల్లో నిర్మోహమాటంగా పెట్టిన అర్భకురాలైన ఆనాటి పిల్లేనా ఈ రాధ అని ఆశ్చర్యపోయింది. పిల్ల మంచి కోరి భర్త సలహాపై కడుపు తీపి చంపుకొని కన్నబిడ్డను నాంచారమ్మ చేతుల్లో ఉంచి వెనుతిరిగి చూడకుండా ఇంటిలోకి పోయి మంచాన పడి ఏడ్చిన ఆ సంఘటన నిన్నో మన్నో జరిగినట్లుంది. అంతలోనే ఈ పిల్ల ఇంత పెద్దదెలా అయింది? తనకన్నా పొడుగ్గా, బలంగా, అందంగా. తన కళ్ళను తానే నమ్మలేకపోయింది మాలక్ష్మి. అలా పరీక్షగా తల్లివంక చూస్తూనే ముందుకు వచ్చింది రాధ. ఏ మాటతో పలకరించాలో ఇంతకాలం అయ్యాక తన ఇంట కాలు పెట్టిన విద్యావతి అయిన పట్నవాసపు పిల్లను ఏ విధంగా ఆహ్వానించాలో తెలియక తికమక పడుతూ అయోమయంగా తన వైపు చూస్తున్న తల్లిని తనే ముందుగా పలకరించి ఆమెలో గల సంకోచాన్ని, తమ ఇద్దరి మధ్య ఏర్పడి ఉన్న ఆర్థిక సాంఘిక వ్యత్యాసాల అడ్డుతెరల్ని తొలగించవలసిన బాధ్యత తనపైన ఉందనుకుంది రాధ. ఈ కలయికకి తను ఎంతో కాలం నుండి మానసికంగా సిద్ధపడి ఉంది. ఇక్కడి పరిసరాలు, మనుషులు ఇలాగే ఉండి ఉంటారని ఊహించుకుని ఉంది. ఈ పరిసరాలకి, పరిస్థితులకు అనువుగా తనను తాను మలచుకొని వారి మధ్య కొంతకాలం పాటు గడిచిపోగలదనే అభిప్రాయంతోనే ఇక్కడికి వచ్చింది. కానీ ఇక్కడి వీరికి ఇది అనుకోని సంఘటన, ఎన్నడూ కలలోనైనా ఊహించని సన్నివేశం. పరిస్థితుల్ని బట్టి వాటికి అనువుగా తమకు తాము మార్చుకోగలిగే తెలివితేటలు వారికి లేవు, తెగింపు లేదు, చాకచక్యం లేదు. నాంచారం అన్నట్లు తన రాక వారికి సంతోషం కలిగించవచ్చు, కానీ తనని వారిలో ఒకరిగా స్వీకరించడానికి సంకోచం అడ్డు వస్తుంది. తనే ముందుకు అడుగు వేయాలి, వేసి వారి అనుమానాల్ని తొలగించాలి. ఈరోజు నేను అంజయ్య పెంపుడు కూతుర్ని కావచ్చు, కానీ నీ కడుపున పుట్టి నీ రొమ్ముపాలు కుడిచి 5 ఏళ్ల ప్రాయం వరకు నీ చేతుల్లో పెరిగిన చిట్టినే నేను అమ్మా అని ఆ తల్లికి నమ్మకం కలిగేలా ప్రవర్తించాలి. అప్పుడే తన రాక సఫలం అవుతుంది. తమని చూడ్డానికి అంత దూరం నుండి కూతురు వచ్చింది అన్న సంతోషం వారికి కలుగుతుంది. తల్లిదండ్రులతో కొంతకాలం గడపగలిగింది అన్న సంతృప్తి తనకి మిగులుతుంది. తను ఇక్కడికి వచ్చింది తన విద్యాధిక్యతలు ప్రదర్శించుకోవడానికి కాదు, అంజయ్య దంపతుల ఆస్తిపాస్తుల వివరాలు, అందులో తనకి ముట్టబోయే వాటాలు చెప్పుకోవడానికి కాదు. రాములయ్య, మాలక్ష్మి బిడ్డగా వారి ఆదరాభిమానాలు చవి చూడ్డానికి వచ్చింది. వారి జీవితాల్ని అర్థం చేసుకోవడానికి వచ్చింది. వారి కష్టసుఖాలు పంచుకోవడానికి వచ్చింది. రాధకి, మాలక్ష్మికి మధ్య మిగిలిన ఎడం ఇంకా 2 మూరలు మిగిలి ఉంది. అమ్మా ఆత్మీయమైన రాధ పిలుపు మిగిలి ఉన్న ఆ ఎడాన్ని కనురెప్ప వేసి తెరిచే లోపల వారి మధ్య లేకుండా తుడిచిపెట్టింది. సిట్టి, నా సిట్టి అంటూ అమాంతంగా రాధని తన చేతుల్లోకి తీసుకుని గుండెలు కానించుకుంది మాలక్ష్మి. ఆనందం, ఆవేశం కన్నీరుగా మారి అందమైన ఆ పెద్ద కనుకొలుకల వెంట బొట్టుబొట్టుగా జారిపడసాగింది. విద్యావతి అయిన ఈ కూతురు ముందు నిలవడానికి కొద్దిసేపటి పూర్వం ఆమె మనసులో చెలరేగిన సంకోచం, బిడియం ఇప్పుడు అక్కడ మచ్చుక్కి కూడా మిగిలి లేవు. తన చేతుల్లో ఉన్న ఆ అందాల భామ తన చిట్టి, తన కడుపున పుట్టి 5-6 ఏళ్ల ప్రాయం వరకు తన చేతుల్లో పెరిగిన తన బిడ్డ. తను క్షణకాలం కనిపించకపోతే అమ్మా అమ్మా అని తన కోసం వెతుకులాడుతుండే తన బొట్టే. ఇంతసేపు ఎవరో పరాయి అమ్మ కన్నబిడ్డ తన ఇంటికి వచ్చినట్టు తను అంత ముభావంగా అంటీ ముట్టనట్టు ఎలా ఉండగలిగింది? బిడ్డ కారులోంచి కాలు కింద పెడుతుండగానే ఎదురుపోయి వచ్చావా నా తల్లి అని ఆప్యాయంగా పలకరించకుండా, ఆత్మీయతతో ఆహ్వానించకుండా ఎలా ఉండగలిగింది? తలమునకలైన ఆనందంతో సిటీ సిటీ అని రాధ తలనిమురుతూ ఏమేమో అంటోంది. రాధ కారు దిగినప్పటి నుండి అందమైన ఆ పట్నవాసపు పిల్లలో తామెరిగిన చిన్ననాటి చిట్టి పోలికల కోసం గాలిస్తూ ఆ పిల్లను ఎలా పలకరించి మాట్లాడటమా అని సంకోచిస్తూ కుతూహలం చంపుకోలేక ఆ చుట్టుపక్కలే తిరుగుతూ కాళ్ళు తొక్కుకుంటున్న చిన్నలకి, పెద్దలకి రాధ, మాలక్ష్మి సమాగమంతో ఆ అడ్డంకి తొలగిపోయింది. ఎదుట ఉన్న ఆ పిల్ల పేరు ప్రస్తుతం ఏమైనప్పటికీ, ఎక్కడ ఎలా పెరిగింది, ఏ చదువులు చదివినప్పటికీ తమ కళ్ళ ముందు పుట్టి పెరిగిన చిట్టే ఆ పిల్ల అని తేలిపోయింది. మాలక్ష్మి నోట వచ్చిన సిట్టి అన్న పరిచయమైన పిలుపు వారి మాటలకి వరద గేట్లు తెరిచివేసింది. సిటీ సిటీ, అప్పుడు ఇంతుండేదాయివి,
ఎంత పెరిగిపోయినావే. పొద్దుటేలా మా నరసింహులు నిన్ను చూసి పోలి కట్టనేకపోయాడంట. మీ అయ్య ముందొచ్చి చెప్పబట్టి గాని నేకుంటే ఏ సినిమాటారో మా తోటల చూసిపోనాడికి వచ్చుంటా వనుకునే వాళ్ళం, వెర్రినాయాళ్ళం. దేశం నుండి ఎప్పుడొచ్చావు? విమానం ఎక్కి వచ్చావా, పడవ మీద వచ్చావా? విమానం గాల్లో ఎగురుతుంటే భయమెత్తదా? అంత మీది నుంచి పోతుంది కదా, కిందికి చూస్తే కళ్ళు తిరగవా? ఆ సావుకారికి అప్పుడు ఆడగుంటలు లేడంట్రీ, తిప్పి పుట్టిండ్రా. నీతో ఆళ్ళు రానేదా? ఒంటిదాయివే వచ్చినావా? అమ్మని అయ్యని చూసి ఇయ్యాలే వెళ్ళిపోతావా, నేక 2 నాళ్ళ పాటు ఉంటావా? పెద్దదానివైపోనావు, ఇంకా నగ్గం కాలేదా? మీ పెంపుడయ్యా ఏటంటున్నాడు? ఏరికిత్తానంటున్నాడు? నేక చదువుకున్న బొట్టివి సినిమాలో నాగా నవ్వుసేసి కళ్యాణం చేసుకుంటివా? ఆ క్షణం దాటిపోతే మళ్ళీ అటువంటి అవకాశం ఉండదన్నట్లు ఒకరిని తప్పించుకుంటూ ఒకరు ముందుకు వస్తూ పెద్ద చిన్న ఆడ మగ అన్న తేడా లేకుండా అంతా సిట్టి సిట్టి అని ప్రశ్నలతో ఆ పిల్లను ముంచెత్తసాగారు. ఏటర్రా సిట్టి సిట్టి అంటూ బొట్టికి ఊపిరాడకుండా చుట్టుముట్టేస్తున్నారు, కాసింత ఎడంగుండండి, బొట్టి నలిగిపోతుంది అంటూ సానాలమ్మ చుట్టుపక్కల వారిని గదమాయించసాగింది. సిట్టి కాదే సావాలప్ప, రాధా అనో రాధా అన్నాడు అప్పలస్వామి. అంతసేపటికి తనకో మాట అనేందుకు అవకాశం వచ్చిందని సంతోషిస్తూ. ఆళ్ళే పేరొట్టుకున్నా మాకది సిట్టిరా, మావంతా అట్టాగే పిలుస్తాం. ఏటంటావే కోడలా అంది సావాలమ్మ రాధవైపు తిరిగి చిన్నగా నవ్వుతూ. అత్త, సావాలత్త అంది మాలక్ష్మి. ఆ మాటంది ఎవరా అని పరీక్షగా చూస్తున్న కూతురికి బంధుత్వాన్ని తెలియజేస్తూ. సావాలు రాములయ్య చెల్లెలు, 4 బిడ్డల తల్లి. ఆమె మొగుడు రత్తయ్య ఇండియాలో ఉన్న తల్లిదండ్రుల్ని చూసి వస్తానని వెళ్ళినవాడు అన్న విధంగా తిరిగి రాలేదు. ఇదిగో వస్తాడు అదిగో వస్తాడు అన్న ఆశతో సావాలు మొగుడి రాక కోసం ఎదురు చూస్తుండగానే ఏళ్లు గడిచిపోయాయి. మాయమాటలు చెప్పి ఇల్లు విడిచి వెళ్ళిన భర్త తిరిగి రాకపోగా కన్నబిడ్డల్లో 2 ఆ మధ్యకాలంలో అంటువ్యాధులకు లోబడి పరలోకం చేరుకున్నారు. ఇటు భర్తని అటు పిల్లల్ని కోల్పోయిన సావాలు మొగుడు ఇక తిరిగి వస్తాడన్న ఆశ మొదలంట తుడిచిపెట్టుకుపోగా చచ్చిన వాళ్ళు చావగా మిగిలిన 2 పిల్లలతో అన్నగారి పంచన చేరింది. తండ్రి దేశం వదిలి వెళ్ళేసరికి సింహాద్రి చిన్న పెద్ద కూలి పనులకు పోయే వయసుకు చేరుకున్నాడు. రత్తయ్య ఇంకా తిరిగి వచ్చే సూచన లేదని నికరంగా తేలిపోయాక ఎస్టేట్లో ఉండే ఆనవాయితీ ప్రకారం తండ్రి పనిలోకి సింహాద్రిని తీసుకున్నారు. చిన్ననాటి నుండి సింహాద్రిది తిరుగుబాటు తత్వమే. వంటికి కండ చేతికి డబ్బు అందేసరికి అది మరి కాస్త విజృంభించింది. సాటి పనివాళ్లతో పై ఉద్యోగులతో ఆయిందానికి కానిదానికి తగాదాలు పెట్టుకునేవాడు. తూనీకల దగ్గర కంగానీలు తప్పుడు తూకం తూచి టాపర్లకు రావాల్సిన సొమ్ము సరిగా లెక్క కట్టక వారిని దగా చేస్తున్నారని, పండుగ దినాల్లో కంపెనీ వారు టాపర్లకు ఇనాముగా పంపే సొమ్ములో సగానికి పైగా అధికారుల జోబుల్లోకి వెళ్ళిపోతుందని ఇటువంటి మాటలు కుర్రకారులో ప్రచారం చేస్తూ వారిని ఉద్యోగుల మీదకు ఉసిగొల్పడం సాగించాడు. ఎస్టేటు ఉద్యోగులు సింహాద్రి మాటలకి చేతులకి కోపగించుకుంటున్నా అతడు రాములయ్య మేనల్లుడు అన్న కారణంగా అతడి మీద కఠినంగా చర్య తీసుకోవడం ఇష్టం లేక హెచ్చరికలతో సరిపెట్టసాగారు. అటువంటి సమయంలోనే జరిగిన ఒక సంఘటన సింహాద్రిని పనిలోంచి తొలగించడానికి దారితీసింది. ఆఫీస్లో కూలీ డబ్బు బట్వాడా చేసే గుమాస్తా వయసులో ఉన్న ఒక ఆడపిల్ల చేతిలో డబ్బు పెడుతూ చెయ్యి పట్టుకొని లాగాడన్న వార్తను పురస్కరించుకొని మరునాడు దారి కాచి అతడిని చితకతన్నాడు సింహాద్రి. ఆ చర్యతో సింహాద్రి పేరు మస్తరు పేపర్లోంచి తొలగిపోయింది. ఆ పైన ఎవరు ఎంతగా చెప్పినా అతన్ని పనిలోకి తీసుకోవడానికి అధికారులు ఒప్పుకోలేదు. ఏ కారణంగానైనా వాళ్ళు అంగీకరించినా అతడు భయభక్తులతో తిరిగి పనిచేస్తాడన్న నమ్మకం లేని కారణంగా రాములయ్య కూడా దానికోసం గట్టిగా ప్రయత్నించలేదు. సింహాద్రి చిన్నతనంలో ఎస్టేటు ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాడు. ఆ వెనుక కొంతకాలం పక్క తోటల పిల్లలతో కలిసి వెళ్ళి రవాంగ్ రాత్రిబడిలో మరికొంత చదువు సాగించాడు. సింహాద్రి రవాంగ్లో చదివిన చదువు ఏమిటో, అది అతడు చేసే టాపర్ పనికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇంటివారికి తెలియదు. పోతే వారికి తెలిసిందల్లా ఆ చదువు మొదలుపెట్టాక వాడు మరీ పెడిసరంగా తయారయ్యాడని, ఇల్లు పట్టకుండా తిరుగుతూ మంచి మర్యాద లేకుండా పెద్దవాళ్ల గురించి నోటికెంతొస్తే అంతమాట అనేయడం నేర్చాడని అంతవరకే వారు గ్రహించింది. ఎస్టేట్ పనిలోంచి సింహాద్రిని తొలగించిన మొదట్లో కొడుకు ఎందుకు పనికిరాకుండా పాడైపోతున్నాడని విచారించేది సావాలు.
ఇంటిని తల్లిని పట్టించుకోకుండా వాడు ఎక్కడెక్కడో తిరుగుతూ ఏ 10 రోజులకో ఒకసారి ముఖం చూసి పోతుండటం మొదలుపెట్టాక ఇక వాడి గురించి పట్టించుకోవడం మానేసింది. ఆడు నా కడుపున పుట్టనే లేదు, నేను కాసింది నిన్నొక్కదానినే అనేది పార్వతిని చూసి. తప్పుదారి పట్టిపోతున్న మేనల్లుణ్ణి మందలించి దారిలోకి తీసుకురావడానికి చివరిసారిగా గట్టి ప్రయత్నం చేయాలనుకున్నాడు రాములయ్య. అయిందేదో అయిపోనాది, నాను పోయి మేనేజర్ అయ్యతో చెప్పుకుంటా, చిన్నగుంటడు ఏదో బుద్ధి గడ్డి తిని చేసాడు, పెద్దోరు తమరు క్షమించాలని వేడుకుంటా, తిన్నగా మస్తరికి పోయి బుద్ధిగా ఏల చేసుకో అన్నాడు మేనల్లుడితో. వాళ్ళ కింద నేను ఏల చెయ్యనుగాక చెయ్యను అన్నాడు సింహాద్రి ఖచ్చితంగా. ఏల చెయ్యకపోతే కూడెట్లాగొస్తదిరా అంది తల్లి అదిలిస్తూ. కూడు నేకపోతే పస్తుండి సత్తా, ఈ బానిసెదవ బతుకులు బతికే కంటే అట్ట సావడం చాలా మంచిది. ఏలసై అని సంపుకు తింటున్నారు, ఏలసేసి మీరంతా ఏటి బాపుకుంటున్నారు. నీ తండ్రి సచ్చే వరకు ఏలసేశాడు, నీ తాత చేశాడు, నువ్వు సేత్తవు, నీ కొడుకులు ఆళ్ళ కొడుకులు ఆళ్ళ కొడుకులు అంతా ఏలసేత్తరు, ఎదురు చెప్పకుండా ఏలసేత్తరు. ఒళ్ళు చూసుకోకుండా సచ్చే వరకు బుద్ధిగా ఏలసేసి మీరేటి నొల్లుకుంటున్నారు. మేడలు కట్టిండ్రా, భూములు సంపాదించిండ్రా, బ్యాంకుల డబ్బు కూడబెట్టిండ్రా. విశ్వాసం అంటూ వాళ్ళు తంతే తాపులు తింటూ, వాళ్ళు తిడితే తిట్లు కాస్తూ, వాళ్ళ కాళ్ళ ముందు కుక్కల్లా పడుండి వాళ్ళు ఇదిలించిన ఎంగిలి మెతుకులు తింటూ మంచిగా ఉంటిరి, మర్యాదగా ఉంటిరి. మీ మంచి మీ మర్యాద మీకేటి పెట్టింది. మీ కట్టాన్ని ఏరు చూశారు, మీ విశ్వాసాన్ని ఏరు లెక్క పెట్టారు. మీ చెవటతో రెక్కల కట్టంతో వాళ్ళు ధనవంతులవుతున్నారు, ఆ ధనంతో మరిన్ని తోటలు కొంటున్నారు. మీ ఎంటి మరింత మందిని ఏల పేరు చెప్పి కాలు కింద రాస్తున్నారు, సావకుండా బతకకుండా గంజి నీళ్లు పోతున్నారు. సింహాద్రి నోట ఇటువంటి మాటలు విని విని విసిగిపోయారు ఇంటివాళ్ళు. ఇంకా వాడిని బాగు చేయటం అన్నది తమ వశంలో లేని పనిగా తేల్చుకున్నారు. తాచెడ్డ కోతి వనమంతా చెరిచింది అన్నట్లు అటువంటి వాడి మాటలు వింటే వాడలోని మిగిలిన పిల్లలు కూడా పాడైపోతారేమో అన్న భయంతో ఇరుగు పొరుగులు తమ పిల్లల్ని సింహాద్రితో కలవకుండా కట్టడి చేశారు. క్రమంగా ఇతడు ఇంటికి దూరమైపోయాడు. అడవులు అక్కడి వారి బోధలు అతడిని ఆకర్షించాయి. వారి బోధలు తన ఆలోచనలకు సరిపోవడం అతడు గమనించాడు. వారి ఆశయాల్ని అతడు మెచ్చుకున్నాడు. వారి కార్యకలాపాల్ని, కార్యదీక్షను, ఆశయసిద్ధి కోసం వారు చేస్తున్న త్యాగాల్ని అతడు గుర్తించాడు. అటువంటి మంచి పనిలో చచ్చినా బ్రతికినా మనిషి జీవితానికి ఒక విలువ ఉంటుందన్న నమ్మకం ఏర్పరచుకున్నాడు. ఆ వెనుక సింహాద్రి ఇంటికొచ్చిన సమయాల కన్నా అతన్ని వెతుక్కుంటూ పోలీసులు ఇల్లు గాలించిన రోజులే ఎక్కువగా ఉండసాగాయి. ఇంటివారంతా సింహాద్రిని మర్చిపోయారు, కానీ రాధ మర్చిపోలేదు. ఆమె ఊహల సంపుటిలో అతడికో కథ ఉంది, దానితో పెన్ను వేసుకొని ఎన్నో జ్ఞాపకాలున్నాయి. ఆమె అత్త సావాలత్త అయితే ఆమె పక్కగా ఉన్న యువకుడు సింహాద్రి బావేనా? ఉత్సాహంతో కళ్ళింత చేసుకుని అతడి వంక పరిశీలనగా చూసింది. సన్నని మీసకట్టుతో నల్లజీడి పిక్క రంగులో రమారమి 5.5 అడుగుల పొడుగులో ఉన్న ఆ యువకుడు ఎవరు? కండలు తిరిగిన జబ్బలు, బలమైన మోకాలి పిక్కలు, కాయకష్టం చేసి ఉన్న కాడికి తింటూ తృప్తిగా బ్రతుకుతున్న శ్రామిక వర్గానికి చెందిన వ్యక్తి అని చెప్పకనే చెబుతున్నాయి. మొల దగ్గరికి ఎత్తి కట్టిన లుంగీ పంచా, బాతిక్ ప్రింట్స్ పొట్టి చేతుల లాల్చి, తలకు అలవోకగా చుట్టిన గళ్ళగుడ్డ, తలగుడ్డ క్రింది నుండి నుదుటిపై చిందరవందరగా పడి తోటలోంచి వస్తున్న చిరుగాలికి ఎగిరెగిరి పడుతున్న ఒత్తైన నల్ల జుట్టు. ఇతడేనా సింహాద్రి? చిన్నతనంలో తనని ఆడించి ఏడిపించి అంతలోనే కనిపించిన చెట్ల పళ్ళన్నీ కోతిలాగా ఎగబాకి కోసి తన ఒడిలో పోసి ఊరుకోబెట్టి మళ్ళీ అంతలోనే కవ్వించి బెల్లించి అందులో సగం పైగా తన కడుపులో వేసుకుంటూ అల్లరి చేసే సింహాద్రి ఇతనేనా? సావాలత్త కొడుకు సింహాద్రి? అతడు సావాలమ్మ కొడుకు సింహాద్రి కాడు, భైరవయ్య తొలిపెళ్ళాం కొడుకు అప్పలసామి. అప్పలసామి చిన్నపిల్లాడుగా ఉండగానే ఆయిల్ పామ్ తోటల్లో పాము కరిచి అతడి తల్లి కనకము చచ్చిపోయింది. పెళ్ళాం పోయిన నెల తిరగకుండానే భైరవయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్య మరియమ్మ మొగుడిని, సవతి కొడుకుని కాలి కింద నొక్కిపెట్టి అధికారం చెలాయించడం మొదలుపెట్టింది. చిన్న పెళ్ళాం మీద మోజు కొద్దీ భైరవయ్య ఆమె చేతిలో తను బాధ పడగలిగాడే గాని పసివాడైన కొడుకు పడుతుంటే చూస్తూ సహించలేకపోయాడు. అప్పలసామి తల్లి కనకానికి సావాలమ్మ మొగుడు రత్తయ్యకి ఏదో దూరపు చుట్టరికం ఉంది. ఆ సంబంధాన్ని పురస్కరించుకొని కొడుకును పెంచి పెద్ద చేయమని కోరుతూ సావాలమ్మ చేతుల్లో పెట్టాడు భైరవయ్య. ఆ పిల్లడి తిండి తిప్పలకు భార్యకు తెలియకుండా చాటుమాటుగా కొంత సొమ్ము అందజేస్తుండేవాడు. సింహాద్రితో పాటుగా
సావాలమ్మ ఇంట పెరిగిన సింహాద్రి తత్వానికి పూర్తిగా భిన్నమైనది అప్పలస్వామి మనస్తత్వం. పిల్లవాడు మణిపూస అనేవారు చూసిన వారంతా. అట్టాంటి బొట్టిన్ని ఒక్కడిని కంటే సాలు అనేవారు వాడలోని ఆడంగులు. అప్పలస్వామి భైరవయ్య కొడుకు అన్న మాట టాపరులో చాలామంది మర్చిపోయారు. ఇంటా బయట రాములయ్య కుడిభుజంలా ఉంటూ మావా మావా అని తిరిగే అప్పలస్వామి అతడి సొంత మేనల్లుడే అనుకునేవారు కొందరు. చాకచక్యంగా పనిపాట్లు చేసుకుపోయే అప్పలస్వామంటే అధికారులకు ఆదరం ఉండేది. మంచి మర్యాదలు తెలుసుకొని మసలే పిల్లడనే అభిమానం వాడపెద్దల మనసుల్లో నిలిచి ఉండేది. కానీ యజమానుల మెప్పులు, తోటివారి పొగడ్తలు ఆ క్షణంలో అప్పలస్వామికి ఎందుకూ కొరగాకుండా పోయాయి. రాధ తన వైపు అలా పట్టి చూస్తుంటే ఏమనాలో తోచక తెల్లముఖం వేసి ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయాడు. కూటికి గలుగుండి కూడెట్టగానే సరికాదురా అప్పిగా, మడిసిలా బతకాలంటే చదువు కావాలరా అనేవాడు సింహాద్రి. సింహాద్రి చెప్పిన విషయం మంచిగుంది. ఆడు చెప్పినట్టు తను కూడా పట్నం పోయి చదువుకుంటే ఏ కంపెనీలోనో నౌకరీ చేస్తుంటే ఏటి చేస్తున్నావు అని ఏరడిగినా చెప్పుకోవడానికి ఘనంగా ఉండేది. రబ్బరు తోటలా ఏల చేస్తున్నానంటే కాసులొత్తే మాత్రం ఏటి గౌరవంగా ఉంటుంది. తనలో తనే కించపడ్డాడు అప్పలస్వామి. ఉన్నదానితో ఎంతో తృప్తిగా సంతోషంగా బ్రతికే అప్పలస్వామి జీవితంలో మొట్టమొదటిసారిగా తనకిది లేకపోయినే అని బాధపడ్డాడు ఆ రోజు. రాధ దృష్టిలో లోకువైపోతానేమో అని భయపడ్డాడు ఆ రోజు. రాధ ఇంకా అతడి వంక అలాగే చూస్తోంది. అతడెవరో తేల్చుకోలేక, ఏటట్టా కొత్తవాణ్ణి చూసినట్టు ఆడొంక చూస్తున్నావు, అప్పిగాడే అప్పు అప్పు అంటూ శనం ఒగ్గకుండా ఆడెంటపడి తిరిగేదానివి, మర్చిపోనావేటి అంది మహాలక్ష్మి పాత కథల్ని గుర్తు చేస్తూ. రాధకి ఆ దేశంలో 6 ఏళ్ల గత జీవితం ఉంది. ఆ తెలిసి తెలియని వయసులో జరిగిన ఎన్నో సంఘటనలు ఉన్నాయి. వాటితో ప్రమేయం ఉన్న వ్యక్తులు ఉన్నారు. అక్కడి వారందరికీ అవి నిన్నో మొన్నో జరిగిన విషయాలన్నంతగా గుర్తులో ఉన్నాయి. కానీ రాధకవి మనసు లోపలి పొరల్లోకి వెళ్ళిపోయి మరుగున పడిపోయాయి. అటు తరువాత గడిచిన జీవితం ఆ జ్ఞాపకాలని పొగమంచులా కప్పేసింది. అందుకే ప్రతి చిన్న విషయానికి అంతగా సంకోచిస్తోంది, తడబడుతోంది. తను చొరవగా ప్రవర్తిస్తే ఎవరి అభిమానం మీద దెబ్బతీస్తుందో, ఎవరి మనసు కష్టపెడుతుందో అన్న సంశయంతో అడుగడుగు అతి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వేస్తోంది. రాములయ్య చేసిన అతిథి సత్కారాలు అందుకుని ఇంక మేము వెళ్ళొస్తామంటూ లేచారు సుబ్రహ్మణ్యం దంపతులు. బాబు, వీడికొచ్చిన పెద్దోరు, మకాన్ చేసి పోండనడానికైనా తగినోళ్ళం కాదు అన్నాడు రాములయ్య నొచ్చుకుంటూ. చచా, అదేం మాట రాములయ్య, మాకటువంటి పట్టింపులు లేవు. పోతే సుందరరామన్ గారు వారింట భోజనం చేసి వెళ్ళమన్నారు. వస్తామని చెప్పాక వారింటికి వెళ్ళకపోవడం బాగుండదని. కానీ లేకుంటే మంచిది బాబు, తమరు అభిమానంగా అంత మాట అన్నారు, మాకదే 10 ఏళ్ళు అంది మహాలక్ష్మి. రాధా, ఆయన నిన్ను కూడా భోజనానికి తీసుకురమ్మని మరీ చెప్పారట, వస్తావా అంది మీనాక్షి. ఈసారికి మీరు వెళ్ళండి ఆంటీ, ఈ పూట మా వాళ్ళందరితో కలిసి ఇక్కడ తినాలని ఉంది. ఇంకా ఇక్కడ కొన్ని రోజులు ఉంటాను. మరోసారి వారింటికి వచ్చి వారిని కలుస్తానని చెప్పండి అంది రాధ. రాధ మాట వింటూనే రాములయ్య ముఖం ఇంతగా విప్పారింది. మహాలక్ష్మి కూతురి వంక ప్రేమగా చూసింది. అక్కడ నిలిచి ఉన్న మిగిలిన అందరి ముఖాల్లో ఆశ్చర్యం తొణికిసలాడింది. మేనేజర్ అయ్య అంతటివాడు మకాన్కు రమ్మని పిలిస్తే మా వాళ్లతో కలిసి ఇక్కడే తినాలని ఉంది అంటూ రాధ ఆ ఆహ్వానాన్ని తిప్పికొట్టడం వాళ్లకు నమ్మలేని విషయంగా అనిపించింది. ఓరి రాములయ్య, నీ కూతురు బంగారం రా, ఒక్క రూపులోనే కాదు గుణంలో కూడా మాగనవైన పిల్లరా అన్నాడు శతవృద్ధుడు బంగారయ్య. పెద్దోడివి, నీ నోటంట వచ్చిన మాట నిండా ఫలించాలి బంగారయ్య మామ. నా బొట్టి ఎక్కడున్నా ఆ నరసింహస్వామి దాన్ని చల్లగా చూడాలి అన్నాడు రాములయ్య 2 చేతులు జోడించి పైనెక్కడో ఉన్న దేవుడికి విన్నవించుకుంటున్నట్లు ఆకాశం వంక చూస్తూ. ఆ రాత్రిపూట నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరం నుండి ఫ్యాక్టరీ సైరన్ వినిపించింది. ఆ కూతకు మెలకువ వచ్చిన రాధ చెయ్యి పైకెత్తి రిస్ట్ వాచ్ వంక చూసింది. ఎడం చెయ్యి మణికట్టుకున్న రేడియం డయల్ రిస్ట్ వాచ్లో ఉన్న ముళ్ళు 4 అంకెని చూపుతోంది. పెద్ద ముళ్ళు నిటారుగా 12 దగ్గర నిలిచి ఉంది. ఒకసారి కూత వేసిన సైరన్ 5 నిమిషాల వ్యవధిలో ముచ్చటగా 3 సార్లు పనివారులకు పిలుపు అందించి మూగబోయింది. ఆమెకి ఇంకా నిద్రపోవాలనిపించలేదు. ఒకసారి బద్ధకంగా ఒళ్ళు విడుచుకొని లేచి మంచం మీద కూర్చుంది. ఆ కాస్త బరువును కూడా మోయే శక్తి లేని పాత మంచం కోళ్ళు బాధతో గిలగిలా కొట్టుకుంటున్నాయి. వాటికి క్రిందుగా ఉన్న నల్ల చెక్కల నేల ఆ కదలికకు కిరకిరమంది.
అంతవరకు మంచం కింద హుషారుగా పచార్లు చేస్తున్న చుంచెలుక పిల్లలు ఆ చప్పుడుకు హడలిపోయి కిచకిచమంటూ గోడవారుగా పరుగులంకించుకున్నాయి. రాత్రి నిద్రలో చెదిరిన జుట్టును సవరించుకుంటూ మంచానికి కాస్త దూరంలో ఉన్న కిటికీ దగ్గరకు వచ్చి నిలిచిందామె. బయట చీకటి నల్లగా కాటుక రాసిపోసినట్లుంది. ఆకాశపుటద్దంలో భూమిని ఆవరించుకుని ఉన్న ఆ నలుపు మందమైన తారుపూతలా ప్రతిఫలిస్తోంది. తారుపూతకు బెజ్జాలు పడినట్లు అక్కడక్కడా నక్షత్రాలు మినుకుమినుకుమని మెరుస్తున్నాయి. కనుచూపుకు ఆనేంత దూరంలో పచ్చని రబ్బరు తోటలు, వాటికి ఇటుగా బారులు తీర్చినట్లుండే టాపర్ల ఇల్లు, ఇంకో పక్క ఆఫీసర్ల బంగ్లాలు, చిన్న ఉద్యోగుల నివాసాలు, నడుమగా సన్నని తారు రోడ్డు, మెయిన్ రోడ్డుకు ప్రక్కగా కంపెనీ ఆఫీసు, లేబర్ వెల్ఫేర్ బిల్డింగు, వాటికి కొద్ది దూరంలో ఎస్టేట్ తెలుగు ప్రైమరీ స్కూలు ఆవరణను ఆనుకొని విశాలమైన ఆట స్థలానికి 2-3 ఫర్లాంగుల దూరంలో ఆయిల్ పామ్ తోటలకిటుగా దేవుడి గుడి పక్కగా సిమెంటు చపటాలతో నీట్గా చతురస్రాకారంలో ఉండే చిన్న కోనేటికి పడమరగా పూజారి ఉండే ఇల్లు, కోనేటి దగ్గర నుండి 2 పాయలుగా చీలిపోయే ఎర్ర కంకర బాట, దక్షిణ దిశగా పోయే బాటకు ఒక పక్కగా కాకా పచారీ కొట్టు, కన్నయ్య కోపీ కడై, ఇంకోవైపు టాపర్లు సొంతంగా పెంచుకున్న పెరటి తోటలు, కూరగాయల పాదులు, వాటికి వెనుకగా క్వారీ రోడ్డు, అది లింక్ రోడ్లో కలిసే చోట బారులు తీర్చి కట్టిన కంపెనీ గిడ్డంగులు, స్టోర్, వర్క్షాప్ వంటి కట్టడాలు, ఆకుపచ్చని తోటల మధ్యగా ఎర్ర వార్నిసు పూత వేసిన కర్ర ఇళ్ల కప్పులతో తీర్చిదిద్దినట్లుండే నల్లని తారు రోడ్లతో, సన్నని కంకర బాటలతో పగటిపూట వెలుగులో చూస్తే ఎంతో అందంగా ఆహ్లాదంగా కనిపిస్తాయి డ్యూరియన్ ఎస్టేట్ పరిసరాల చుట్టూ ఉండే రబ్బరు ఆయిల్ పామ్ తోటలు. కానీ అప్పుడు ఆకాశం నుండి మసిగుండ వర్షిస్తున్నట్లున్న ఆ చీకటి వేళలో ప్రకృతి అందమంతా మునిగిపోయింది. కంటిచూపు ఆనినంత వరకు కళ్ళ ముందు నల్లని తెర పట్టినట్లు ఒకటే చీకటి. అంతకు పూర్వమే చిన్న జల్లు పడినట్లుంది. బయటి నుండి గాలి చల్లగా తేమగా ముఖానికి కొడుతోంది. ఇంకో రోజు మొదలైంది అన్నట్లు దూరంగా కొన్ని ఇళ్లలో దీపాలు వెలిగాయి. మనుషులు లేస్తున్న అలికిడి మొదలైంది. తల్లులు పక్క మీద నుండి లేవబోతే రొమ్ము వదలబుద్ధి కాని పసివాళ్ల ఏడుపులు వినిపించసాగాయి. వారం 10 రోజులుగా చూస్తోంది రాధ ఈ కార్యక్రమాన్ని. ఒకనాటికి ఇంకో నాటికి ఏనాటి మార్పు ఎరగని తోట పనివార్ల ఈ దినచర్య కార్యకలాపాల్ని, ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి ఆర్థిక స్థితిగతుల్లో, జీవన విధానంలో ఏ కొద్దిపాటిగానైనా వ్యత్యాసం లేని వారి బ్రతుకుల్ని. మాటలో మంతిలో అలంకరణలో ఆకారాల్లో అంతా ఒకే మూస. ఆడవాళ్ళంతా అవే సరాంగులు కచాయాలు, మగవాళ్లంతా పట్టి నిక్కర్లు పొట్టి చేతుల చొక్కాలు. తెల్లవారి లేచేసరికి వాడలో ఒక్క ముఖం అగిపించదు. ఇటు పొద్దు అటు తిరిగేసరికి ఎండకు కమిలిన ముఖాలతో, రేగిన జుట్టుతో, అలసటతో, ఆకలి కడుపులతో సగం చచ్చిన మనుషుల్లా వీధుల నిండా వాళ్లే, ఇళ్ల నిండా వాళ్లే. వాళ్ళ ఇళ్ళన్నీ ఒక్కలాగే ఉంటాయి, వాళ్ళ తిళ్ళు కూడా ఒక్కలాగే ఉంటాయి. వారి పనిపాట్లు, ఖర్చు వెచ్చాలు, వేటిలోనూ వ్యక్తిగత ప్రత్యేకత అన్నది మచ్చుకు కూడా కనిపించదు. యంత్రాల మూసల్లోంచి వెలువడ్డ వస్తువుల్లా అంతా ఒకే తీరు, ఒకే పద్ధతి, ఒకే గాడి. ఆ గాడిలో పడి గుండ్రంగా తిరుగుతుంటాయి వారి జీవితాలు. రాత్రి పగలు, పగలు రాత్రి ఆగకుండా పయనిస్తుంటాయి వారి బ్రతుకులు. క్షణకాలం వ్యర్థం కాకుండా పరిశ్రమిస్తుంటాయి వారి అవయవాలు. అయినా ఉన్న చోటు నుండి అడుగు దూరం ముందుకు పోవు వారి కుటుంబాలు. పోవడానికి మార్గం ఉండదు, పోవాలన్న బలమైన కోరిక ఉండదు. రోజు వెనుక రోజుగా, నెల తరువాత నెలగా, సంవత్సరం గడిచి సంవత్సరంగా, తరం దాటి తరంగా అదే రీతిలో అదే దారిలో పడి నడిచిపోతూ ఉంటాయి. అదే మూసలో ఇమిడిపోతుంటాయి. వారిని అలా పట్టి ఉంచడానికి, కట్టి పడేయడానికి తోటల యజమానులు వారి కోసం అందమైన వలలు అల్లి ఉంచుతారు. వాటికి నోరూరించే తినుబండారాల్ని కళ్ళు ఆకట్టుకునేలా అమర్చి పెడతారు. ఆ తిండికి ఆశించి అందులో కాలు పెట్టిన వారు తాము అందమైన వలలో బందీలని తెలుసుకోలేరు. తాము అందులో చిక్కుపడటమే కాక తమ సంతానాన్ని కూడా బందీలుగా చేస్తున్నామని వారు అసలే గ్రహించలేరు. ఉండడానికి ఇల్లు, కడుపుకి ఇంత తిండి, కట్టుకోవడానికి గుడ్డ, కాలో చెయ్యో నొస్తే లేక
శైత్యమో పథ్యమో చేస్తే పరీక్షించి మందునీళ్లు పోయడానికి డాక్టర్లు, ఆసుపత్రులు, ఇంకా పండగలు, పబ్బాలు, సినిమాలు, చిన్న పెద్ద ఉత్సవాలు, ఊరేగింపులు, భక్తిపరులకు కోవెళ్ళు, భజన మందిరాలు, కుర్రకారుకు అక్షర జ్ఞానం కల్పించడానికి ప్రైమరీ స్కూళ్ళు, ఆట స్థలాలు, అందరికీ తగు విధంగా అన్ని ఏర్పాట్లు ఉంటాయి అందులో. ఇంకా వార్ధక్యంలో ముసలి వాళ్లకు రక్షణ ఉంటుంది. పిల్లలు పెరిగి పెద్దవారైతే నౌకరీకి గ్యారంటీ ఉంటుంది. ఆడపిల్లల్ని దూరంగా ఎక్కడికో అత్తవారిళ్లకు పంపివేయాలనే బెంగ ఉండదు. వారి పిల్లల్ని వీరు, వీరి పిల్లల్ని వారు బీరకాయ పీచులా అల్లుకుపోతాయి వివాహాది బాంధవ్యాలతో బంధువర్గాలు. మొత్తం మీద పరిగెత్తి పాలు తాగే కంటే నిలకడగా నీళ్లు తాగటం మంచిది అన్న మనస్తత్వం ఏర్పడిపోతుంది అక్కడి వాళ్లకు. నీళ్లు, పాలు రెండూ ద్రవరూపంలో ఉండే పదార్థాలే అయినా రుచిలో, గుణంలో వేరువేరు తరహాలకు చెందినవి. నీళ్లు మనిషి దాహం తీరిస్తే, పాలు ఒంటికి పుష్టినిచ్చి మనిషి పెరుగుదలకు ఉపయోగపడతాయని, అటువంటి పుష్టికరమైన ఆహార సంపాదన కోసం మనిషి కాస్త పరుగు పెట్టవలసి వచ్చినా శ్రమకు వెనుతీయక పరుగు పెట్టి వాటిని పొందటం అవసరమని వారికి ఎలా తెలుస్తుంది? ఎవరు చెబుతారు? అటువంటి బలవర్ధక పదార్థం అందుకుని ఆరగించుకునే అదృష్టం తమకు లేకపోయినా కనీసం తమ బిడ్డలకైనా అది లభ్యమయ్యేలా చూడవలసిన అవసరం ఉందని నిలకడగా నీళ్లు తాగుతూ వారు కూడా తమలా ఆ నీళ్లతో తృప్తిపడి ఉండిపోకుండా పాల కోసం పరుగు పెట్టాలనే మనస్తత్వం వారికి అలవడేలా చేసే బాధ్యత తమపై ఉందని, అందులోనే బిడ్డల అభివృద్ధి సమాజంలో మిగిలిన వారితో పాటు చెయ్యి కలిపి ముందుకు పోయే అవకాశం ఉంటుందని వారికి ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది? ఒకనాడు వారు నడిచి వచ్చిన ఆ దారి కాలిబాట అయితే ఈనాడు అది కంకర్ రోడ్డు కావచ్చు, మరికొంతకాలానికి అది తార్ రోడ్డు కావచ్చు. కానీ అది దేశకాల పరిస్థితుల రీత్యా సంభవించే స్థూలమైన మార్పు మాత్రమే. దారి రూపం ఎలా ఉన్నా దారి మాత్రం అదే, గమ్యం కూడా అదే. వాటిలో ఏ మార్పు ఉండదు, మార్పు వచ్చే అవకాశం ఉండదు. మరి కాస్త సేపటికి స్తబ్ద ప్రకృతిని చీల్చుకుంటూ 5 గంటల ఫ్యాక్టరీ సైరన్ తిన్నగా టాపర్ల వాడలో ప్రవేశిస్తుంది. భూమికి కాస్త ఎత్తులో కాంక్రీటు స్తంభాలపై కర్ర చట్రాల మధ్య బల్ల చెక్కలు చేర్చి నిర్మించిన టాపర్ల ఇళ్లలోకి సూటిగా ప్రవేశించి అంతవరకు పక్కలపై బడి లేవమా మానమా అని కొంచెం బద్ధకంతో మరికొంచెం అలసత్వంతో దొల్లుతున్న మనుషుల నరాల్లో వేడి పుట్టిస్తుంది, వెన్ను చరిచి నిద్రలేపుతుంది. ఒకటొకటిగా అన్ని ఇళ్లల్లో దీపాలు వెలగడం మొదలవుతాయి. చెంబులు, ముంతల చప్పుళ్ళు, ఆడవాళ్లు ఉదయపు వంట కోసం సన్నికల్లుపై కారం, మసాలా ముద్దలు నూరే చిరచిరలు, వంట ఇళ్ల పొయ్యిలోంచి సన్నసన్నగా పైకి లేచే పొగ వాసనలు, కాల్తున్న కర్రల చిటపటలు, పొయ్యిలో పట్టని కర్రల్ని గొడ్డలతో చిన్నవిగా చీలుస్తున్న పెలపెలలు. వాడంతా మేల్కొంటుంది. కూలివాడంతా మరో రోజు జీవిత పోరాటానికి ఆయత్తమవుతుంది. 2వ సైరన్ మోత ఇంకా చెవుల పడకముందే అందరికన్నా ముందుగా తను లేస్తాడు రాములయ్య. కంగాని గుడ్డ తలకు చుట్టుకుంటూ వీధిలోకి వచ్చి ఒకరొకరుగా తమ ముఠాలోని మనుషులందరినీ మేలుకొల్పుతాడు. పేరు పేరున ఇళ్ల ముందు నిలిచి పిలుస్తాడు. నెగండి, ఇంకా తొంగున్నారు. మరి ఈ మధ్యల బద్ధకాలు బలిసిపోతున్నాయి. 2వ పాలి మిల్లు కూతేసేదాకా నెగకుండా తొంగోటానికి మీరేటి దొరబాబులనుకుంటున్నారా, లేక సుల్తానులనుకుంటున్నారా? ఇంతేలా మిగిలిపోతున్నా ఇంకా నెగకుండా ముసుగులెత్తన్నారు. రేతిరంతా పక్కల తొంగోక ఏ డొంక వెంట తిరుగుతున్నారేటి? కళ్ళెత్తనేకున్నారు. నెగండి, మళ్ళా మస్తూరికి ఆలీసంగా వచ్చినారంటే వల్లకొనేది లేదు అంటూ హెచ్చరిస్తాడు. మీరు కాకుంటే మీ తలదన్నే వాళ్ళు నా కింద పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఏమనుకుంటున్నారో అంటూ బెదిరిస్తాడు. ఓ రావిగా, ఇప్పుడే చెప్తున్నా, నిన్న పొద్దుటేళ్ళ మస్తరుకి ఆలీసంగా వచ్చినారంటే ఈ పాలి పనికి ఎత్తుకునేది లేదు. పోనీ తండ్రి లేనోడువని సిన్నోడవైనా మప్పితంగా ఏలా చేసుకుపోతావని ఆఫీసర్ అయ్యతో చెప్పి టాపరుగా పరిగా ఎత్తుకుంటే ఏసాలెత్తన్నావు ఏసాలు, సింహాద్రి బుద్ధులు కూడా అబ్బుతున్నాయేటి? ఇప్పుడే చెప్తున్నా, మంచిగా ఇనుకో. ఆడి మాటలు ఇంటివా నోట మట్టి కొట్టుకుపోతావు. ఆడినాగే నువ్వు కూడా అడవిలోకి పారిపోయి దొంగ బతుకు బతకాల్సిందే. ఏమనుకుంటున్నావో ఏటో. మేలుకొల్పులతో, హెచ్చరికలతో, బెదిరింపులతో రాములయ్య కంఠం క్రమక్రమంగా దూరమైపోతోంది. ఇళ్లలో అలికిడి మొదలవుతోంది. ఆ పాటికి రాములయ్య ఇంట అంతా లేస్తారు. ఎవరి పనుల్లో వాళ్ళు జొరబడతారు. అక్కడికొచ్చిన మరునాడు అందరితో పాటుగా తను కూడా లేచి క్రిందకు వెళ్ళింది రాధ. క్రిందకి వెళ్ళింది అంటే ఏ మీది నుండి దిగింది అన్న మాటే కదా.
ఈ వాక్యం చదివిన వారెవరైనా మలేషియా రబ్బరు తోటల్లో పనిచేసే టాపర్లకు కూడా మేడలుంటాయని అపోహపడవచ్చు. అయితే భూమికి అంటకుండా కాస్త ఎత్తుగా ఉండే నివాస స్థలాన్ని మేడ అని పిలవచ్చుననుకుంటే రాధ మెట్టు దిగి వచ్చింది మేడ అనే చెప్పవచ్చు. తోటల్లో పనిచేసే కూలీల ఇళ్లన్నీ సాధారణంగా భూమికి 7-8 అడుగుల ఎత్తులో కాంక్రీటు లేక కర్ర స్తంభాలపై బల్ల చెక్కలతో నిర్మించబడి ఉంటాయి. 10-12 అడుగుల కైవారంలో ఉండే ఒక గది, దాని ముందు చిన్న వరండా, వాటికి కిందుగా ఉండే ఖాళీ స్థలం ఒక వాటాగా చెప్పబడుతుంది. ఒక్కొక్క ఇంటిలో అటువంటివి 4 వాటాలు ఉంటాయి. ఒక్కొక్క వాటా ఒక్కొక్క కుటుంబానికని కేటాయిస్తారు. కింది భాగంలో ఈ వాటాల కేటాయింపులు అడ్డుగోడ సరిహద్దుల వంటివి ఉండవు. అంతా తలొక పొయ్యి పెట్టుకొని అక్కడే వంటలు చేసుకుంటారు, తిళ్ళు తింటారు. ఇరుకైన ఇటువంటి ఇళ్లలో ఇంటికి మించిన మనుషుల మధ్య గోప్యం, వ్యక్తిగత జీవితం అన్నమాట మచ్చుకైనా కనిపించదు. తిండి దగ్గర, ఉనికి దగ్గర, పాటు దగ్గర, పడక దగ్గర అంతా బహిరంగ రహస్యమే. సంతలో దాగవద్దు అన్న సామెతల రాములయ్య కుటుంబం ఆ లైన్లో 3 వాటాల ఇల్లు వాడుకుంటున్నందువల్ల మిగిలిన వారి ఇళ్ల కంటే కాస్త మెరుగు. ఉండటానికంతా కలిసి ఒకే కుటుంబంగా ఉంటున్న సావాలమ్మ, భైరవయ్య, రాములయ్య ముగ్గురు ఎస్టేటు లెక్కల్లో వేరువేరు కుటుంబాలకు చెందిన వ్యక్తులు. ముగ్గురకు 3 వాటాల ఇల్లు కేటాయింపు ఉంది. ఇండియా నుండి రాధ వచ్చాక ఆమె కోసం ఆ ఇంటిలో ఖాళీగా ఉన్న 4వ వాటా గదిని కూడా ఆఫీసులో అడిగి కొద్ది రోజుల పాటు తీసుకున్నాడు రాములయ్య. పై కారణాల వల్ల రాములయ్య ఇంటికి కింది భాగం అంతా ఇతరులతో ప్రమేయం లేకుండా వారి ఒక్కరికే ఉంటోంది. రాధ క్రిందకు దిగి వచ్చేసరికి కుటుంబ సభ్యులంతా అప్పటికే వారి వారి పనిపాటల్లో తలమునకలుగా ఉన్నారు. అలా అందరూ యంత్రాల్లా చకచకా తలకొక పని చేసుకుపోతుంటే ఆ పనిపాట్లతో అవి చేసే తీరుతెన్నులతో ఏపాటి పరిచయం లేని రాధ అందరి మధ్య ఉలుకు పలుకు లేక బొమ్మలా నిలిచిపోవలసి వచ్చింది. జ్ఞానం తెలిసింది మొదలుగా ఆమె పెరిగిన వాతావరణం వేరు, పరిసరాలు వేరు, అలవాట్లు వేరు, అవి నిర్వర్తించే విధానాలు వేరు. అంతవరకు తను పెరిగిన జీవితానికి ఎంతో భిన్నమైన స్థితిలో ఈనాడు ఆమె నిలిచి ఉంది. అక్కడి వారి ఆహార విహారాల్ని, పనిముట్లు చేసుకునే పద్ధతుల్ని, వాటిలో పాటించే ఆరోగ్య సూత్రాల్ని ఎంతో సానుభూతితో అర్థం చేసుకోవాలనుకుంటున్నా ఆరగించుకోలేకపోతోంది. తను ఇంకా అక్కడే నిలిచిపోతే పొరపాటున నోరు జారి ఏ మాట అన్నా వారి మనసులను కష్టపెట్టడం అవుతుంది. వారి మనసుల్ని బాధ పెట్టడానికి, వారిని న్యూనతపరచడానికి తను ఇంత దూరం పనిగట్టుకొని ప్రయాణించి ఈ మలేషియా దేశానికి రాలేదు. తన రాక వల్ల ఏ పాటిగానైనా తృప్తి వారికి కలిగితే దానిని వారికి పంచి ఇవ్వడానికి వచ్చింది. వారితో కలిసి కొంతకాలం గడపడంలో ఎటువంటిదైనా అనుభూతి మిగిలితే తన జీవిత పర్యంతం దానిని మనసులో భద్రంగా దాచుకోవడానికి వచ్చింది. మరునాటి నుండి బాగా పొద్దెక్కి ఇంటివారంతా పనుల్లోకి వెళ్ళిపోయేదాకా క్రిందకు దిగి వెళ్ళటం మానుకుంది రాధ. అలా చేస్తే పట్నవాసపు పిల్ల పొద్దెక్కి లేవటం అలవాటనుకుంటారే తప్ప అంతకు మించిన అనర్థం వాటిల్లే అవకాశం ఉండదు. రాధ ఇంకా కిటికీ దగ్గరే నిలిచి చూస్తోంది. ఒకటొకటిగా మేలుకొంటున్న ఇళ్ళని, అందులోని మనుషులని. క్రింది నుండి తల్లి, అత్త అనుకుంటున్న మాటలు వినిపిస్తున్నాయి. చేస్తున్న పనిపాట్లు, శబ్దాలు చెవుల్ని తాకుతున్నాయి. కన్ను విప్పింది మొదలు వారికి పరుగే. ఒంటిలో జవసత్వాలుడిగే వరకు ఆ పరుగులు అలా ఉండవలసిందే. లేచి ముఖాలు కడిగిన అందరికీ కాఫీలు కాచిపోయాలి. టిఫిన్ వేళలో తాగేందుకు కొంత సీసాల్లో నింపుకోవాలి. బడికెళ్లే పిల్లలకు తిరిగొచ్చి తినుటకు చద్దికూడు సిద్ధం చేసి ఉంచాలి. మధ్యాహ్నం భోజనానికి వంట ముగించుకొని ఉంచుకోవాలి. ఇంకా ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి. గిన్నె ముంత కడిగి పెట్టుకోవాలి. ఈ దినవారీ కార్యక్రమం అంతా ముగించుకొని 5:30 అయ్యేసరికల్లా మస్తురికి సిద్ధంగా చేరుకోవాలి. రాక ఇంటికొచ్చిన బిడ్డని ఒంటరిగా ఇంట వదిలిపోవటం ఇష్టం లేక రాధ వచ్చాక 1-2 రోజుల పాటు మహాలక్ష్మి పనికెళ్లకుండా ఇంటనే ఉండిపోయింది. రోజు తాము వండుకునే ఇకాన్ బెలీస్ పులుసు అన్నము కాక రాధ కోసం ప్రత్యేకంగా మరికొన్ని వంటలు చేయసాగింది. పిల్లల మాటల వలన, ఇరుగు పొరుగుల ఇళ్లల్లో వారి తిండి తిప్పలు చూడటం వలన తన కోసం ప్రత్యేకంగా తల్లి అవన్నీ చేస్తున్నదని తెలుసుకుంది రాధ. రెక్కాడితే కానీ డొక్కాడని బ్రతుకులు వారివి. తన మూలంగా తల్లి పనిలోకి వెళ్లకుండా నిలిచిపోవటం ఆర్థికంగా కుటుంబానికి నష్టం. పైగా ఆమె తన కోసం ప్రత్యేకంగా వంటకాలు చేయడం అదనపు ఖర్చు. వాళ్ళు ఏ అవసరానికైనా ఉంటుందని కూడబెట్టుకున్న 4 డబ్బులు తన రాక మూలంగా ఖర్చయిపోతూ ఉంటుంటాయి. లేక తండ్రి ఇతరుల దగ్గర అప్పు చేసి అయినా
ఈ ఖర్చు భరిస్తూ ఉండుండాలి. రెండింట ఏ విధంగా జరిగినా ఇది మంచి పద్ధతి కాదు. తన రాక వలన వారు ఆర్థిక ఒత్తిడుల పాలు కాకూడదు. తన మూలంగా వారి దినచర్య కుంటుపడకూడదు. అంజయ్య వెళ్ళిపోతూ సుబ్రహ్మణ్యం దగ్గర అడిగి పుచ్చుకొని, ఏ ఖర్చుకైనా ఉంటాయి, దగ్గర ఉండని అంటూ చేతపెట్టిన డాలర్లు రాధపెట్టెలో ఉన్నాయి. కానీ వాటిని ఇంట్లో వస్తువుల కోసం ఖర్చు చేయాలంటే తండ్రి అహం దెబ్బతింటుంది. ఒకసారి ఏదో దానికి ఇవ్వబోయింది. నీ కాసట్టే పదిలంగా ఉండని సిటీ అంది తల్లి వారిస్తూ. రాక వీడుకొచ్చిన బొట్టివి. ఈ తండ్రి ఎంత పేదోడైనా ఆ పాటి తిండి పెట్టలేడా రాదమ్మా అన్నాడు తండ్రి ఆర్ద్ర కంఠంతో. ఇక ఆ పైని ఏ ఖర్చైనా తను పెడతాననడానికి రాధకు ధైర్యం లేకుండా పోయింది. తను వారికి పెట్టలేకపోతే పోయే. తన ఉనికి వల్ల వాళ్లకు నష్టం కలగకుండా చూసుకోగలిగితే అదే 10,000 అనుకుంది రాధ. అమ్మా, రేపటి నుండి నువ్వు పనిలోకి వెళ్ళమ్మా. 10 గంటలకల్లా పిల్లలు బడి నుండి రానే వస్తారు. నాకేం పర్వాలేదు. పార్వతి లేకపోయినా నేను ఒంటరిగా ఉండగలను అంది ఆమె తల్లితో. మాలక్ష్మి కూడా అదే మంచి పని అనుకుంది. కూతురు ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో, తను ఇంట ఉన్నన్ని రోజులు పనిలోకి వెళ్లకుండా నిలిచిపోతే అయ్యే పని కాదు. అటువంటప్పుడు ఈ పరిసరాలకు పరిస్థితులకు రాధ తనంతట తాను అలవాటు పడి మసులుకోవటమే మంచిదని భావించింది. రాధ రాకపూర్వం పార్వతి కూడా తల్లి వెంట పోయి పని నేర్చుకుంటుండేది. ఆ విధంగా పని నేర్చే సమయంలో కూడా వారికి కావలసినంత డబ్బు ముడుతుంది. పనిలో నేర్పు, చురుకుతనం అలవడేక మిగిలిన అందరిలా సంపాదన ఉంటుంది. రాధని ఒంటరిగా ఇంట వదిలిపోవడం ఇష్టం లేక పార్వతిని ఆమెకు సహాయంగా ఇంట్లో వదిలి వెళ్తోంది సావాలమ్మ. రోజు వాడలో అందరికన్నా ముందుగా ఇల్లు వదిలి వెళ్తాడు రాములయ్య. తలకు కంగాని గుడ్డ చుట్టి భుజంపై పనిముట్ల సంచి వేసుకుని, బేగి తెమిలిరండర్రా అంటూ ఇంట్లో వారికొక కేక పెట్టి కాలినడకన మస్తరు గ్రౌండ్ వైపుకు వెళ్ళిపోతాడు. అతడు వెళ్ళిన మరి కాసేపటికి బయటికొస్తాడు అప్పల్స్వామి. పొట్టినిక్కరు, టాపర్ షర్టు, ఈ చేత ఆ చేత 2 బాల్చీలు. అతడి సైకిల్ మీద పనిలోకి వెళ్తాడు. రెండింట్లో ఒక బాల్చీని బైసికిల్ హ్యాండిల్కి తగిలించి రెండో దాన్ని వెనుకగా క్యారేజీ మీద తాడుతో కడతాడు. దానిలో టాపరు కత్తులు, ఇతర అవసర వస్తువులు పడేస్తాడు. అప్పల్స్వామి అడుగుల్లోనే తను కూడా సైకిల్ మీద బయలుదేరాడు భైరవయ్య. భర్తతో 6 ఏళ్లు కాపురం చేసి 4 బిడ్డల్ని కన్న మరియమ్మ పక్క గ్రామపు రొట్టెల వ్యాపారి మోజులో పడి కట్టుకున్న భర్తను, కన్న బిడ్డలను నిర్మోహమాటంగా వదిలిపెట్టి ఒక రాత్రిపూట చల్లగా ఇల్లొదిలి వెళ్ళిపోయింది. రెండవ భార్య మూలంగా అగచాట్ల పాలైన భైరవయ్య మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళతో పాటు తను కూడా వచ్చి రాములయ్య కుటుంబంతో కలిసిపోయాడు. చిన్న వయసులోనే తల్లికి దూరమైన ఆ పిల్లల్ని సావాలమ్మ, మాలక్ష్మి దగ్గరకు తీసి పెంచారు. తనకు పిల్లలకు తిండికంటూ భైరవయ్య ప్రత్యేకంగా కొంత సొమ్ము రాములయ్య చేతిలో పెడుతున్నా అతడిని తమ కుటుంబంలో ఒకటిగానే చూసుకుంటారు ఇంట్లో వాళ్ళు. సిన్నన్న అని పిలుస్తుంది సావాలమ్మ. భైరవ మామ అని అంటుంది మాలక్ష్మి. ఇంట్లోని వారు ఒకరొకరుగా ఇల్లు విడిచి పనికి బయలుదేరి వెళ్తుండటం పైనుండి చూస్తోంది రాధ. తల్లి మేనకోడలు పార్వతికి ఇంట్లో మిగిలి ఉండిపోయిన పనిపాట్లు అప్పగింత పెడుతోంది. ఓలే పార్వతి, కూటికుండ కింద మంట ఓపాలి కోపాలి సూత్తుండు. అన్నం సిమిడిపోకుండా చూసి గంజి ఒడిసేయి. గూటిలా రేతిరెట్టిన పులుసుంది. బడి నుండి పిల్లలొత్తే తలకొకింతేసి సర్ది కూడెట్టు. మీ వదినమ్మ నెగిసాక మీరిద్దరూ కాఫీ కాసుకు తాగండి. వదినమ్మనడిగి అది తింటానంటే కడైకి పోయి ఓ చిన్న బన్నొట్టుకురా. కాసిమ్మని అడిగితే మామ పద్దులా రాసుకోమ్మను అన్నట్టులే చెప్పటం మర్చిపోనాను. మొన్న మధ్యనేల మీ వదినమ్మ కాసిన సప్పటి కాఫీ అప్పిగాడికి మాసెడ్డ రుచిగా ఉందిట. మీరు కాసుకునేటప్పుడు మరి కాసిని నీళ్ళెట్టి ఆడికో సుక్క సీసాలో పోసి టిఫినేలకి ఎత్తుకుపో. తను ఇంట లేనప్పుడు చూడవలసిన ఇతర విషయాల గురించి చెప్తూనే మాలక్ష్మి ఆమె వెనుకగా సావాలమ్మ బయటకు వచ్చారు. పాతపడిన రంగులు, కరిగిన పువ్వుల సరాంగులు, పైన అదే స్థితిలో ఉన్న బాజులు, అస్తవ్యస్తంగా దువ్వి పైకెత్తి కట్టిన జుట్టు, భుజం మీద ఆంచి పట్టుకున్న కర్రకు అటొకటి ఇటొకటిగా 2 బాల్చీలు, వాటిలో టాపరు కత్తులు, ఎండిన రబ్బరు తుక్కు ఎత్తుకోవడానికి భుజానికో మేదర సంచి. ఇద్దరూ వడివడిగా అడుగులు వేస్తూ పరుగులాంటి నడకతో ముందుకు పోతున్నారు. ఆ రోజు మస్తరుకి వాళ్ళు కొంచెం ఆలస్యంగా పోయారు. లైన్లో మిగిలిన ఆడంగులంతా అప్పటికే వెళ్ళిపోయారు. వీధులన్నీ పాడుపడ్డ వాడల్లా నిర్మానుష్యంగా ఉన్నాయి.
ఆ రోజు మాత్రమే కాదు, మరునాడు కూడా వాళ్ళు వేళకు సరిగా వెళ్ళలేకపోయారు. ఏటరా ఇంటోళ్ళే దినాన ఇట్ట ఆలస్యంగా వస్తుంటే ఇంకా పయోళ్ల ముందు నా ఆబోరేటి నిలుతుంది అంటూ విసుక్కున్నాడు రాములయ్య. ఒప్పుడు ఆలస్యంగా వస్తున్నవేట్రన్నా, ఒక్క రెన్నాళ్ళకే ఇంతెత్తెగిరి పడుతున్నావు అని చనువుగా మాట తిప్పికొట్టింది సావాలమ్మ. సర్లే, మాటలకేమొచ్చే, వేగిపోయి పాటల చెయ్యి కలపండి, మిగిలినోళ్ళంతా ఏలకి పోయిన్రు అంటూ హెచ్చరించాడు రాములయ్య. సాధారణంగా ఒక కంగానీ కింద ఒక ముఠాగా పనిచేసే వారంతా అతని చుట్టుపక్కల దొరపు బంధువులో లేక కులంవారో ఊరివారో అయి ఉంటారు. వారు చేసే పనిపాట్లని పర్యవేక్షించి వాటిలో లోటుపాట్లు సరిచూసి అప్పగించిన పనిని వారు సకాలంలో పూర్తి చేసేలా చూడవలసిన బాధ్యత కంగానీ మీద ఉంటుంది. అంతేకాక ఇంటా బయట వారి మంచి చెడ్డలకు, మాటలకు, చేతలకు కూడా అతడు కొంతవరకు పూచీదారు కావాల్సి ఉంటుంది. కంగానీ స్వయంగా తనొక టాపరై ఉండి కూడా పై పనులు చూసుకుంటూ ఉంటాడు. దానికి అదనంగా అతనికి కొంత పైకం ముడుతుంది. కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు, అధికారాలు ఉంటాయి. వాడలో గౌరవం, పెద్దరికం ఉంటుంది. ప్రతిరోజు తోటల్లో పనిచేసేవారంతా ఉదయం 5:30 కల్లా టంచనుగా మస్తరు గ్రౌండ్లో ఉండాలి. మస్తరు పూర్తయిందే తడవుగా తను నిర్దేశించిన దిక్కులకు పోయి పనుల్లో జరబడతారు పనివారు. ఎండ బాగా పైకొచ్చేసరికి ఆనాటి టాపింగ్ పని పూర్తి కావాలి. పొద్దెక్కుతున్న కొద్దీ రబ్బరు చెట్లలో ఉండే తేమ చాలా తొందరగా ఎగిరిపోయి పాల రాబడి తగ్గిపోతుంది. రబ్బరు చెట్టుకు టాపరు కత్తి పట్టుకొని ఘాటు పెట్టడానికి ఒక విధమైన నేర్పు కావాల్సి ఉంటుంది. రబ్బరు టాపింగ్లో నేర్పరితనమంతా చెట్టు బెరడును సరైన కోణంలో, తగు మాత్రపు మందంలో పదునుగా ఘాటు పెట్టి దానిని తొలగించడంలోనే ఉంటుంది అంటారు. కొడవలిలా కొద్దిగా వంగి ఉన్న టాపింగు కత్తితో ఏటవాలుగా అర్ధవృత్తాకారంలో 1 మిల్లీమీటరు మందాన చెట్టుకు ఘాటు పెట్టి పైనున్న తెల్లని పల్చని బెరడును తొలగిస్తారు. ఘాటు పెట్టిన భాగానికి కొంచెం క్రిందుగా ఇనుప ఉచ్చులో చెట్టుమానుకు బిగియకట్టిన మంగులో ఘాటు నుంచి చుక్క చుక్కలుగా జారి పాలు కారుతాయి. మంగు అని పిలువబడే ఈ చిన్న పాత్రని నల్లమట్టితో చేస్తారు. ఆకారంలో పైభాగం వెంబగాను, క్రింద చిన్నదిగాను ఉండి లోపలి భాగం అంతా నున్నగా ఉంటుంది. 10 గంటల వేళకు ముందే టాపర్లంతా తమకు కేటాయించిన చెట్లకు ఘాట్లు పెట్టడం, మంగులు కట్టడం అన్న పనిని పూర్తి చేసుకుంటారు. ఆ పైన 1-2 గంటల వరకు వారికి పెద్దగా పని ఉండదు. ఆ సమయంలో అంతా ఒక చోటకు చేరి తాము ఇంటి నుంచి తెచ్చుకున్న చద్దులో కాఫీ, టిఫిన్లో తిని కొంచెం సేపు విశ్రాంతి తీసుకుంటారు. తాము పనిచేస్తున్న ప్రదేశానికి ఇల్లు దగ్గరలో ఉన్న వాళ్ళు ఇంటికి పోయి తిండి తిని తిరిగి వస్తారు. 12 గంటల ప్రాంతానికి రబ్బరు చెట్ల నుండి పాలు కారటం ఆగిపోతుంది. అప్పటికి చెట్లకు కట్టిన మంగులన్నీ రమారమి నిండి ఉంటాయి. ఉదయం టాపింగు పని పూర్తి చేసి విశ్రాంతి తీసుకుంటున్న టాపర్లంతా తిరిగి పనిలోకి జొరబడతారు. సాధారణంగా ప్రతి టాపర్ దగ్గర 5-10 గాలనులు పట్టే 2 బాల్చీలు ఉంటాయి. చెట్ల మానుల నుండి మంగుల్ని బయటకు తీసి వాటిలో ఉండే రబ్బరు పాలను ఈ బాల్చీలలో నింపుకుంటారు. అలా నింపుకున్న పాలను అక్కడకు దగ్గరలో ఉండే తూకపు స్థలానికి తీసుకుపోతారు. ఈ విధంగా టాపర్లు తీసుకువెళ్లే పాలను తూచి చిట్టాలో వారి పేర్లకు ఎదురుగా ఉన్న లెక్కల్ని రాసి ఉంచడానికి అక్కడ ఒక కంగానీ, అతడి సహాయకుడిగా ఒక టాపరు ఉంటారు. ప్రతి కంగానీ తన సహాయకుణ్ణి సంవత్సరం మొదట్లోనే ఎన్నుకుంటాడు. చురుగ్గా పనిచేస్తూ తన టాపింగు పనిని మిగిలిన వారికంటే ముందుగా ముగించుకొచ్చే వ్యక్తిని ఈ పనికి గాను ఎన్నుకుంటారు. టాపర్లు బాల్చీలతో తెచ్చే పాలను మొదట పౌండ్లలో తూచి లెక్క చూస్తారు. ఆ వెనుక వాటిని తిరిగి హైడ్రోమీటర్ ద్వారా పరిశీలించి వాటిలో గల ఘన పదార్థపు పరిమాణం లెక్కలు చూస్తారు. ఈ 2 వివరాల్ని కంగానీ ఆయా వ్యక్తుల పేర్లకు ఎదురుగా తన పుస్తకంలో రాసుకుంటాడు. ప్రతి టాపరు చెట్టుకు ఘాటు పెట్టడానికి ముందు, అంతకు ముందు రోజు ఘాటు పెట్టిన రబ్బరు చెట్లకు అంటుకుపోయి ఎండిపోయిన రబ్బరు తుక్కును, ఇంకా మంగుల అడుగున మిగిలి ఉండిపోయినది తీసి తమ చేతి సంచుల్లో నింపుకుంటారు. ఆ విధంగా వారు తెచ్చిన ఎండు రబ్బరు తొక్కుకు కూడా వెలకట్టి వారి పేర్లకు ఎదురుగా ఆ వివరాలు రాసుకుంటారు. ఈ పనులన్నీ పూర్తి కాగానే కంగానీ అసిస్టెంటు టాపర్లు తెచ్చిన పాలను తిరిగి వారి వారి బాల్చీలలో పోస్తాడు. వాటిని తీసుకుపోయి అక్కడకు కొద్ది దూరంలో నిలిచి ఉండే కంపెనీ లారీలో నింపడంతో ఆనాటికి టాపర్ల పని పూర్తయినట్లే. తూనిక సమయంలో చిన్న పెద్ద అని తేడా లేకుండా అంతా లైను కట్టి నిలబడవలసిందే. ఇంటికి పోయి పనిపాట్లు చూసుకోవలసిన ఆడవాళ్ళు మాత్రం
తమ పాలను ఇంటి మగవాళ్లకు అప్పగించి ముందుగా వెళ్ళిపోతారు. ఆనాడు చెట్టు నుండి తీసిన పాలను కంపెనీ లారీలకు అప్పగించడంతో మిగిలిన టాపర్ల పని పూర్తి అయిపోయినా కంగానీకి సహాయకుడిగా ఉన్నవాడికి మాత్రం మరి కాస్త పని మిగిలి ఉంటుంది. కొలపాత్రల్ని, తూనిక స్థలాన్ని, పాలు పట్టే డ్రమ్ముల్ని శుభ్రపరిచి మరునాటికి సిద్ధంగా ఉంచడం అతని విధులలో ఒకటి. కంగానీ దగ్గర సహాయకుడిగా పనిచేసే టాపరుకు పై పనులకు గాను ప్రత్యేకంగా కొంత సొమ్ము ముడుతుంది. అధికారుల గుర్తింపు ఉంటుంది. ఆ సంవత్సరం రాములయ్య తనకు సహాయకుడిగా అప్పలస్వామిని ఎన్నుకున్నాడు. ఆ రోజు పనులు పూర్తి చేసుకుని మామ అల్లుడు ఇంటి ముఖం పట్టేసరికి అటు పొద్దు ఇటు తిరిగింది. ఉదయం విశ్రాంతి సమయంలో తాగిన కాఫీ నీళ్లు మలేసియా ఎండకు ఎప్పుడో కడుపులోంచి ఆవిరిగా మారి ఎగిరిపోయాయి. ఆకలి కడుపులతో అలసిన శరీరాలతో మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ వాడలో అడుగు పెట్టబోతుంటే దూరం నుండి ఎవరో అటువైపుగా వస్తున్నట్లు కనిపించింది. కళ్ళల్లో పడుతున్న ఎండకు చెయ్యి అడ్డం పెట్టుకుని, ఏరది పంతులుగారేనట్రా అపిగా అన్నాడు రాములయ్య అటువైపు చూస్తూ. మరే మావా మేటరయ్యే అన్నాడు. రాధ డూరియన్ ఎస్టేట్లో కాలు పెట్టాక ఆమె వచ్చిందన్న వార్త విని రాములయ్యను ఎరుగున్న వాళ్ళు ఎందరో ఎదుటపడి ఆ విషయం గురించి పలకరించారు. రాధ యోగక్షేమాలు అడిగారు. కానీ ఎస్టేట్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ రమణయ్య పంతులు మాత్రం అంతవరకు ఆ ఛాయలకు రాలేదు. ఆయన సాధారణంగా ఏ పండుగలకో, పూజలకో, ఉత్సవాలకో చందాలు పోగు చేయవలసిన పని వచ్చినప్పుడు తప్ప టాపర్ల ఇళ్ల వైపు రాడు. అతడు వచ్చినా మానినా పెద్దవాడు ఎస్టేట్లో ఎప్పుడూ ఉండేవాడు. రాధ రాక విషయం ఆయన చెవిన వేయటం మర్యాదగా ఉంటుందనుకున్నాడు రాములయ్య. అతడు దగ్గరగా వస్తుంటే, దండాలు పంతులు గారు, సాన్నాళ్ళైంది తవర్ని చూసి, దేశం కానీ ఎల్లొచ్చారేమిటి అంటూ ముందుగా తనే పలకరించాడు. లేదు రాములయ్య, ఏవో పనుల్లో పడి అక్కడికి ఇక్కడికి తిరుగుతున్నాను. మిమ్మల్ని అందరినీ చూసి చాలా రోజులైంది. ఈ వేళప్పుడైతే మీరంతా ఇళ్ళ దగ్గర ఉంటారని ఇలా బయలుదేరాను. ఏటి విశేషం? మళ్ళా ఇసుకూల్లో ఏటైనా సంబరాలు చేస్తున్నారేటి అన్నాడు అప్పలస్వామి. ఓరి రాములయ్య, మీవాడు గట్టివాడోయ్, ఆవలిస్తే పేగులు లెక్కపెట్టే రకం అని రాములయ్యతో అంటూ, అవునోయ్ అప్పన్న, కొంతవరకు నువ్వు సరిగానే అంచనా కట్టావు. అయితే ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ చూడాలనుకుంటున్నది నువ్వు భావించినట్లు చందాలు అడగడం కోసం మాత్రం కాదు. మిమ్మల్ని అందరినీ సభకు రమ్మని పిలవటం కోసం. ఇది మామూలుగా ప్రతి ఏటా బడిలో జరిపించే పండుగ వంటిది కాదు. చాలా పెద్ద పండుగ. ఎందుకో తెలుసా? ఈ ఎస్టేట్లో టాపర్ల పిల్లల కోసం ప్రత్యేకంగా ఒక స్కూల్ అంటూ ఏర్పడి ఎల్లుండి మంగళవారం రోజుకు సరిగ్గా 25 ఏళ్ళు కావస్తోంది. మనం మనుషులం పుట్టినరోజులంటూ పండుగలు చేసుకుంటూ ఉంటాం చూడు, అలాగే ఆ వేడుకలన్నీ తవలాటి పెద్దోరికి బాబు. మాలాటోళ్ళకి పుట్టినరోజు సచ్చినరోజు అన్నీ ఒకలాటియే. అదేమిటి రాములయ్య, నువ్వెప్పుడు పుట్టావో నువ్వు గుర్తించుకోకపోయినా మీ అమ్మ మర్చిపోగలదా? అలాగే ఒక సంస్థ. మా అమ్మ ఏదో సంఘటన గుర్తొచ్చి పగలబడి నవ్వాడు రాములయ్య. మా అమ్మ బతికున్నప్పుడు ఓసారి అడిగాను బాబు, ఓలమ్మ నావెప్పుడు పుడితినే అంటూ. అంటే మా అమ్మ ఏటి చెప్పిందో ఇనుకుంటావా బాబు? ఓరి రావిగా, ఓ పాలి మన కోనాడ రేవుల పెద్ద గాలివాన పెట్టిందిరా. అది తెలిసిన 3వ నాడు సరిగ్గా సందేలప్పుడు నువ్వు భూమి మీద పడ్డావు అంది. ఎప్పుడూ వేయక మా మంచి జోకేసావోయ్ రాములయ్య అంటూ తను కూడా నవ్వసాగాడు రమణయ్య పంతులు. అది కేవలం అతిశయోక్తి కాదని, బీదా బిక్కి జీవితాల్లో రోజు గడవడమే గగనంగా ఉండే కాలాల్లో పుట్టినరోజులు గిట్టిన రోజులు గుర్తుండవని, కడుపు నిండా అన్నం తిని కన్నారా నిద్రపోయిన రోజులు మాత్రమే జ్ఞాపకం ఉంటాయని అతడికి తెలియని సంగతి కాదు. అయినా అటువంటి మాటలతో ఆ వాతావరణాన్ని గంభీరంగా మార్చడం ఇష్టం లేక అలా తేల్చివేశాడు. ఇంతకీ నేను చెప్పబోతుంది ఏమిటంటే అంటూ మాటలు అందుకున్నాడు. మీరంతా ఈ ఉత్సవానికి తప్పకుండా రావాలి. ఇదేదో పిల్లకాయలు బడిలో చేసుకుంటున్న పండగ, పెద్దవాళ్ళం మనకెందుకని సంకోచం పెట్టుకోకండి. మనమంతా కలిసికట్టుగా పనిచేస్తేనే ఈ స్కూలు, ఈ భజన మందిరం, దేవుడి గుడి అన్నీ అమరాయి. అలా పట్టుదలతో పనిచేస్తుంటేనే అవి అభివృద్ధి పొందుతాయి. మనం చల్లబడిపోతే అవి చల్లబడిపోతాయి. అన్నట్లు రాములయ్య, దేశం నుండి అమ్మాయి వచ్చిందని విన్నాను. చెప్పాను కదూ, అప్పటికప్పుడు రావాలనుకుంటుండగా రావటం పడలేదని. తనని కూడా తప్పక రమ్మన్నానని చెప్పు, మర్చిపోకేం. అలాగేలే బాబు, తవరింతగా రమ్మని పిలుస్తుంటే రాకేడకపోతాం. మమ్మల్ని నేటి రాళ్ళెత్తమన్నారా, గుళ్ళు మోయమన్నారా?
చక్కగొచ్చి సభలో కూకోండర్రా అంటున్నారు కానీ అన్నాడు రాములయ్య. సరే మరైతే నేను వెళ్ళొస్తాను, మన వాళ్ళందరితో నా మాటగా చెబుతావు కదూ అంటూ టాపర్లను కలుసుకోవడానికి వస్తున్నాను అన్న మనిషి వాళ్ళ వాడలో కాలు పెట్టకుండానే తనకి ఆ శ్రమ తప్పించినందుకు రాములయ్యకు మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చిన దారినే వెనుతిరిగి వెళ్ళిపోయాడు హెడ్ మాస్టర్ రమణయ్య పంతులు. ప్రియమైన తెలుగు ప్రజలారా, అభిమానులారా, మీకందరకు ఒక మంచి శుభవార్త. ఈ నెల 19వ తేదీ మంగళవారం సాయంకాలం 5 గంటలకు మన ఎస్టేట్ తెలుగు పాఠశాల వర్షాంతర మహాసభను పాఠశాలను ఆనుకొని ఉన్న సమూహ మండపంలో అతి వివర్షగా జరుపుటకు నిర్ణయించడమైనది. ఈ సభకు డ్యూరియన్ ఎస్టేట్కు చెందిన తెలుగువారంతా, ఇంకా చుట్టుపక్కల తోటల్లో కాంపాంగుల్లో ఉండే తెలుగు కుటుంబాలన్నీ, పిల్లలు పెద్దలు అనే భేదం లేకుండా అంతా రావాలని కోరుతున్నాము. ఈ మహాసభలో మంత్రి పింబిలాన్ ఖాదిర్ హుస్సేన్ బిన్ అహ్మద్ గారు, ఎస్టేట్ మేనేజర్ శ్రీ సుందరరామన్ గారు వంటి ప్రముఖులు పాల్గొందురని తెలుపుటకు ఉర్రూతలూగుతున్నాము. మరియు తెలుగు తల్లి వరపుత్రులు శ్రీ బూర్లె మల్లినాయుడు గారు ఈ సభలో విశేష పలుకులు పలికి మమ్మల్ని ఆనందపరచగలరని మనవి చేసుకుంటున్నాము. పోయిన సంవత్సరం మన పాఠశాల వర్షాంతర సభను చాలా కోలాహలంగా కొనియాడిన సంగతి మీకందరికీ విశదమే. ఈ సంవత్సరం కూడా మీరంతా గుంపులు గుంపులుగా వచ్చి ఈ సభ జయప్రదంగా జరుగుటకు ఆదరవు ఇచ్చి సహకరించాలని కోరుకుంటున్నాము. కాగితం మడిచి పారుతి చేతిలో పెడుతూ ఇంకా నయం, మందలు మందలుగా రమ్మనలేదు అనుకుంది రాధ తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ. వదినమ్మ, నువ్వు కూడా వత్తవా? ఆత్రంగా రాధ వైపు చూస్తూ అడిగింది పారుతి. మీరంతా వెళ్తున్నారా? సకువుల్లో సంబరం సానా మంచిగా సేత్తరు వదినమ్మా. పోయిన పాలి ఎంత చక్కగా కొలిచినారనుకున్నావు. ఓలమ్మా, ఓ సిరితలాడిన్రా, చెక్క భజనలు చేసిన్రా, పదాలు పాడిన్రా. అంతకు ముందు సంవత్సరం స్కూల్లో జరిగిన ఉత్సవం గురించి చెబుతుంటే పారుతి కళ్ళల్లో మెరుపులు మెరిశాయి. అంతలోనే ఆ వెలుగు వెనుకంట తరుముకొస్తున్న చీకటిలో కరిగిపోయింది. కొంపతీసి వదినమ్మ గాని రానంటే ఆమెకి సాయంగా తనని ఇంటి దగ్గర ఉండిపోమ్మంటారేమోనన్న భయం పిడుగులా వచ్చి ఆ పిల్ల తలపై పడింది. రాధ జవాబు విన్నదే తడవుగా వర్షించడానికి సిద్ధం అవుతున్నట్లు కళ్ళు చెమ్మగిల్లాయి. పారుతి మనసులో కదలాడుతున్న భయ సందేహాల్ని రాధ సులువుగానే గ్రహించింది. అందుకే వెంటనే ఆ పిల్లకి నమ్మకం కలిగేలా జవాబు చెప్పింది. నువ్వంత మంచిగా కొలుస్తారని చెబుతుంటే ఎందుకు రాను పారుతి అంది వారి ఆశను అనుకరిస్తూ. రాధ ఆ విధంగా తమను అనుకరించి మాట్లాడడంతో తనను ఆటలు పట్టిస్తోందని పోల్చుకుంది పారుతి. సీపో వదినమ్మ, నువ్వు అట్టగా ఊసలాడితే మంచిగా ఉండదు అంది కోపం వచ్చినట్టు ముఖం ప్రక్కకు తిప్పుకుంటూ. ఊరికే సరదాకి నీతో అలా మాట్లాడాలని అలా అన్నాను పారుతి. అంత మాత్రానికే కోపం తెచ్చుకుంటావా? మీ బడిలో జరిగే ఉత్సవాలు చూడాలని నాకు మాత్రం సరదాగా లేదనుకున్నావా? అందున ఎన్నో ఆటలు పాటలు అన్నీ ఉంటాయంటున్నావు. తప్పకుండా వస్తాను అంది ఆ పిల్లను సమాధానపరుస్తూ. మంగళవారం సాయంకాలం ప్రైమరీ స్కూల్ ఆవరణలో జరిగే ఆ ఉత్సవం చూడ్డానికి టాపరు వాడల్లో చిన్న పెద్ద ముసలి ముతక అనే తేడా లేకుండా అందరూ బయలుదేరారు. ఇటువంటి ప్రత్యేక సమయాలు వారి బ్రతుకుల్లో అతి తక్కువగా తారసిల్లుతుంటాయి. వాటిలో లభ్యమయ్యే ఆనందాన్ని సంతోషాన్ని వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా ఉండరు. రాములయ్య ఇంట అంతా పెళ్లివారిలా ముస్తాబులయ్యారు. సవాలమ్మ తన పెళ్లినాడు అత్తారెట్టిన సినారం పట్టుకోక తీసి కట్టింది. తలకి నూనె రాసి నున్నగా దువ్వి భుజాలు దిగి దిగకుండా ఉండే ఆ పొట్టి దుబ్బు జుట్టులో పొడుగుపాటి నగరం పెట్టి కొప్పు ముడిచింది. ముందటేడు తైపూసం తిరునాళ్లలో కొనుక్కున్న నకిలీ బంగారపు గజ్జెల పట్టెడ మెడలో పెట్టుకుంది. మాలత్యమిది తగినంత సంరక్షణ లేక లావు తగ్గిన పొడుగైన మెత్తని ఉంగరాల జుట్టు. వదినగారి చేత గట్టిగా జడ వేయించుకొని నడినెత్తి మీద పిన్నులు పెట్టి బర్మాముడిలా చుట్టింది. ముడి చుట్టూ పచ్చ చేమంతుల దండ పెట్టింది. రాధ ఇండియా నుండి తన కోసం కొని తెచ్చిన నెమలికంఠం రంగు కంచిపట్టు చీర కట్టింది. ఏ సమయంలోనో కొనుక్కొని తన పెట్టెలో చాటుగా దాచి ఉంచుకున్న చవక మచ్చు సెంటు సీసాలోంచి ఎవరూ చూడకుండా తీసి మెడకిందుగా ఒక చుక్క సెంటు రాసుకుంది. ఆ రోజు మధ్యాహ్నం పనిలోంచి వచ్చి నోట మెతుకులు వేసుకున్నదే తడవుగా రాములయ్య, తెమలండి, బేగి తెమలండి, మళ్ళా ఆలస్యమైతే కూకోడానికి సోట్లు దొరకవు అంటూ ఇంటివారిని అదే పనిగా హెచ్చరిస్తూ తను 10 నిమిషాల్లోనే తయారయ్యి ముందు వాకిట్లోకి వచ్చాడు.
వయస్సు 5 దాటి ముందుకు పోయినా కాయ కష్టంతో రాటుదేలిన దృఢమైన శరీరం రాములయ్యది. ఓ మాదిరి పొడుగు, అరనెరిసిన గుబురు మీసాలు, నలుపు తెలుపుల కలయికతో ఒత్తుగా పెరిగి చెంపల వరకు ఆక్రమించుకున్న క్రాఫింగ్, పెట్టె అడుగున దాచి ఉంచిన అత్తా కోడలంచు తెల్లని ఇస్త్రీ పంచె తీసి ముందుకు పొడుగ్గా కుచ్చిళ్ళు పెట్టి వెనక్కి కొంగు దోపి నీటుగా కట్టాడు. పైన పొడుగు చేతుల కంటిమెడ చొక్కా తొడిగాడు. ఎడంభుజం మీద 2 అంచులు జంటగా కనిపించేలా సన్నగా మడిచి వాణి వేసుకున్నాడు. కాలికి కొత్త చెప్పులు తొడిగి ఎప్పుడూ అలంకారంగా చేతిలో ఉండే వంకికర్ర అందుకుంటూ, ఏడి ఈ అప్పిగాడేడకి పోయిండు, మధ్యేనెల వీడుకొచ్చి మకాన్ చేశాడా నేదా అన్నాడు. ఆడు నీకు ముంగలే ఎప్పుడో మకాన్ చేసిపోయిండు, అప్పుడు పోయినోడు ఇప్పుడు మళ్ళా వచ్చి సోకు సేత్తన్నాడు అంది మహాలక్ష్మి. చెయ్యనియే, సిన్నోడు ఆడు సోకు చేయకపోతే నువ్వు నేను చేస్తావా అన్నాడు రామలయ్య పొందికగా. వేసుకున్న తన ఇస్త్రీ బట్టల వంక, భార్య కట్టుకున్న కొత్త పట్టుచీర వంక ఇబ్బందిగా చూస్తూ. అంతలో అక్కడికి వచ్చింది పార్వతి. అత్తమ్మా అత్తమ్మా, నా నెట్టాగుంటినే అంటూ నకిలీ జరీ పువ్వులున్న ఆర్టు సిల్క్ పరికిణి, దానిపై పొట్టి చేతుల జుబ్బా, 2 జడలు, జడలకు చివరగా రంగు రిబ్బన్లు, జడల మీదుగా జారుగా వేలాడుతున్న పువ్వుల దండలు. చక్కగా సిలకలాగున్నావు, మా కాడ ఈడైన గొల్లిగాడుంటే ఉప్పుడే నగ్గం చేసేసుకుండేవాళ్ళం అంది మహాలక్ష్మి మేనకోడలు బుగ్గలు పునికి ముద్దు పెట్టుకుంటూ. పెళ్లి మాట వినేసరికి పార్వతికి ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది. సీఫో అత్త అంటూ పరుగు లంకించబోయింది. అంతలో సావాలమ్మ అక్కడికి వస్తూ, అదేటి అట్టబొట్టేపు ఇయ్యేలా అంది. నా నెట్టుకోలేదు, వదినం మెట్టింది. నా ముఖానికి ఇట్టగా బొట్టు పెట్టుకుంటే చక్కగా ఉండదంట. ముఖానికి అదేటో ముద్ద రాసి పౌడరు కూడా రాసింది. ఓలమ్మి ఎంత కమ్మగుందనుకున్నావు, వదినమ్మ కాడున్న పౌడరు. రాధ తనకు చేసిన ముస్తాబు గురించి ఉత్సాహంగా తల్లితో చెబుతుంటే అప్పలస్వామి తనకు పురమాయించిన పని విషయం గుర్తొచ్చింది పార్వతికి. వెంటనే అక్కడి నుండి రాధ గదిలోకి పరుగు తీసి, వదినమ్మ నా చేతిలా కసంత పౌడరు గుండెత్తావా అంది చెయ్యి ముందుకు చాచి. నీ ముస్తాబు పూర్తయిందిగా, ఇంకా పౌడర్ దేనికి? మరీ ఎక్కువగా రాసుకుంటే బాగుండదు తెలుసా, బూడిద పులుముకున్నట్టుంటుంది. కావాలంటే మళ్ళీ రేపు ఇస్తాను, రాసుకో అంది రాధ తను కట్టుకున్న చీర కుచ్చుళ్ళు సరిచేసుకుంటూ. నాకు కాదు వదినమ్మ, అప్పన్న కసింత అడిగి తెమ్మన్నాడు చిన్నగా నసుగుతూ అంది పార్వతి. అప్పన్నను ఇక్కడికి రమ్మను, ఇస్తాను. అమ్మో సంపేత్తడు, అడిగినట్లు చెప్పొద్దన్నాడు. పర్వాలేదు, ఊరికే నేను రమ్మన్నట్లు చెప్పు. అప్పలస్వామి కోప్పడతాడేమోనని ఒక వంక భయపడుతున్నా వదినమ్మ మాట కాదనలేక సంకోచిస్తూనే అక్కడి నుండి వెళ్ళింది పార్వతి. తెచ్చినావా పార్వతి అడుగుల చప్పుడు వింటూనే అడిగాడు అప్పలస్వామి. నేదు, వదినమ్మ నిన్ను పిలుచుకురమ్మంది. పౌడరు నాన్న అడిగినట్టు చెప్పినావేటి గదమాయించాడు అప్పలస్వామి. నేదు, నానేటి చెప్పనేదు. భయం వల్ల కళ్ళల్లో కొద్దిగా నీళ్లు తిరుగుతున్నా ధైర్యంగా అబద్ధం ఆడేసింది పార్వతి. కాళ్ళ కడ్డం పడకుండా కట్టిన పంచకొంగును ఒక చేత్తో ఎత్తి పట్టుకుని ఒక్కొక్క అంగకి 2 మెట్ల చొప్పున ఉత్సాహంగా ఎక్కుతూ రాధ ముందుకు వచ్చాడు అప్పలస్వామి. ఇక్కడికి ఈ భాగాన్ని ఆపుతున్నానండి. మళ్ళీ వచ్చే వీడియోలో మనం కథను కొనసాగించుదాం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.